మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దయచేసి అందరు ఇలా చెప్పుకున్నా, అందరికి వందనాలయ్యా, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినోత్సవం. అదేంటంటే తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే. మరి తండ్రులుగా ఉన్న మీ అందరికీ ఓ దైవజనుడిగా హృదయపూర్వకమైన తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ చరణాన్ని చదవగా మనందరం విందాం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వానిని కనిన వాని వలన ఆనందము నొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రుల గురించి ఓ ప్రత్యేకమైనటువంటి కోణంలో పరిశుద్ధాత్ముని ద్వారా సొలొమోను రాజు గారు చాలా సువివరణంగా రాస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును అనే ఒక మాట చాలా చక్కగా రాయబడింది. ఈ రోజున తండ్రుల దినోత్సవ సందర్భంగా నేను చెప్పదలిసిన మాట ఏంటంటే, చాలామంది తండ్రులుగా మార్చబడిన వారి జీవితాల్లో సంతోషము అనేది చాలా మందిలో కొందరు అనుభవిస్తున్నారు, కొందరు అనుభవించలేకపోతున్నారు. కానీ సొలొమోను రాజు ఏమంటారంటే, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది అనే మాట ఇక్కడ చాలా చక్కగా మెన్షన్ చేశాడు. అసలుకి ఈ ఫాదర్స్ డే లేదా ఈ తండ్రుల దినోత్సవం ఎప్పుడు వచ్చింది అనే మాటను కూడా నేను మీకు కొంచెం అర్థమవడానికి చెప్తాను. ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల క్రితం 1907వ సంవత్సరం నుండి ఒక స్త్రీ తల్లుల దినోత్సవం జరిగింది. కానీ బాధ్యతకు మారు పేరు తండ్రి కనుక తండ్రి దినోత్సవం కూడా జరగాలి. తండ్రులకంటూ ఒక ప్రత్యేకమైన దినము, రోజు అనేది ఒకటి సెలవు దినం ప్రకటించాలి. తండ్రులను గౌరవపరచాలి. ఎందుకంటే బాధ్యతలు మోసేవాడు, ప్రతి విషయంలో తండ్రిగా ఉండి అన్ని విషయాలలో పిల్లల్ని ఎలా, కుటుంబాన్ని ఎలా, భార్యని ఎలా ముందుకు తీసుకోపోవాలో ఓ మంచి తండ్రి. అందుకని ఇలాంటి తండ్రికి ఓ శ్రేష్టమైన ప్రత్యేకమైన రోజు ఒకటి ఉండాలని సొనోరా స్మార్ట్ డాట్ అనే ఒక మహిళ ఆ రోజు నుంచి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇంచుమించుగా 1910లో మొట్టమొదటిసారి ఈ తండ్రుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రభుత్వం ఒక అధికారాన్ని ఇచ్చింది. అయితే ఇది ఏ రోజు నిర్ణయించాలి, ఇది అందరూ జరుపుకోవాలి, ఇది మా దేశం వరకే కాదు, అమెరికా దేశం వరకే కాదు, ప్రపంచ దేశాలు జరుపుకోవాలి పండుగను అని దాని గురించి మరలా 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 ఆమె పోరాడి ఇంచుమించుగా 1972వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా కోర్టు ఫాదర్స్ డే జరుపుకోవచ్చు అని ఒక రోజును ప్రత్యేకపరిచారు. అది ఎప్పుడంటే జూన్ నెల 3వ వారం. ప్రతి సంవత్సరం జూన్ నెల
3వ వారంలో ప్రత్యేకమైనటువంటి తండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవచ్చు అని కోర్టు ఆదేశించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఓ తల్లి, ఓ స్త్రీ, ఒక మహిళ తన తండ్రి బాధ్యతలను గుర్తుపట్టి, నా తండ్రి ఎలాంటి వాడు, ఆయన తండ్రి కుటుంబంలో ఆయనకంటూ ఒక పాత్ర ఉంది, వాటన్నిటిని గ్రహించి ఆ తండ్రిని గురించినటువంటి ఒక పండగ లేకపోతే ఒక దినోత్సవం పెట్టాలని, ఒక రోజును కేటాయించడానికి ఒక స్త్రీ చాలా సాహసకార్యం చేసింది. బైబిల్ ఏమంటుందంటే ఖచ్చితంగా తండ్రికి అధికమైన సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మలాకి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడిందంటే, తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, ఉపదేశములు చాలా వేరువేరైన ఉపదేశాలు ఉన్నాయి, కానీ తండ్రులు మాత్రం వేరువేరుగా లేరు. తండ్రులు ఒక్కరే. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏం రాయబడిందంటే, ఆయన మనకి నిత్యుడకు తండ్రి. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, మాకు నీవే తండ్రివి, ఇక నువ్వు తప్ప మాకు ఏ ఆధారం లేదయ్యా. చూడండి, బైబిల్లో కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఇశ్రాయేలు ప్రజలు కానీ పరిస్థితులు కానీ దేవుణ్ణి తండ్రిగా భావించి, ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు, మా తండ్రివి నీవే. ప్రియులారా, మన తండ్రి ఎవరో తెలుసా? నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ప్రకటిస్తున్న తండ్రి ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. అందుకే ఆయన అంటాడు, తండ్రులు ఒక్కరే. అయితే ఇప్పుడు ఆ తండ్రి కోరుకుంటుందేంటి? ఆ తండ్రి ఆలోచన ఏంటి అయ్యా అంటే, బైబిల్లో రాయబడింది, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. యేసయ్య మనకి తండ్రిగా ఉండి తన బిడ్డల్ని, తన కుమారులని లేకపోతే తన కుమార్తెలని ఆయన కోరుకుంటున్న కోరికలు ఏంటో తెలుసా? రకరకాల కోరికలు కావు. నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, మరి ఇక నా పరిస్థితి ఏంటి, ఇలాంటి కోరికలు కావు. ఆయన కోరుకుంటున్న కోరిక ఏంటంటే, అయ్యా కుమార్తెలారా, కుమారులారా, నేను ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికాను, నా బిడ్డలుగా ఉన్న మీరు కూడా ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం కలుగును గాక. 68వ కీర్తన భాగం 5వ వచనాన్ని ఒకసారి గట్టిగా చదవండి. చదవగలిగిన వాళ్ళు ఒకసారి గట్టిగా. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, తండ్రి లేని వానికి తండ్రియు. యేసయ్య ఎవరట? తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. శరీర సంబంధమైన తండ్రి ఒకవేళ నీకు లేకపోవచ్చు, పరలోకములో ఉన్న తండ్రి నీకు తండ్రిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధమైనటువంటి తండ్రి. ప్రియులారా, సామెత గ్రంథంలో మనం చదివాం, నీతిమంతుని తండ్రికి ఏం కలుగుతుందట? అధిక సంతోషము కలుగుతుంది. మన తండ్రి ఎవరంటే పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధునికి మన ద్వారా అధిక సంతోషము కలగనిచ్చుదుము గాక. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్తాను. శరీర సంబంధమైన తండ్రుల గురించి 2 విషయాలు చెప్తాను. ఆత్మ సంబంధమైన మన తండ్రి గురించి 2 విషయాలు చెప్తాను. క్లుప్తంగానే చెప్తాను,
ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మన యేసయ్య నామాన్ని మనం మహిమపడతాం. గట్టిగా 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 హల్లెలూయా. 103వ కీర్తన 13వ వాక్య భాగం చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు చూడండి, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. స్తోత్రం. పరలోక సంబంధమైన తండ్రి గురించి ఒక మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ పరలోక సంబంధమైన తండ్రి అనబడుతున్న యేసయ్యకున్న సుగుణం ఎలాంటిది అంటే జాలి కలిగిన మనసు. మన తండ్రి ఎవరో తెలుసా? జాలి కలిగిన దేవుడు. జాలి కలిగిన దేవుడు లేకపోతే జాలి కలిగిన తండ్రి తన బిడ్డల మీద జాలి పడుతాడు. కఠినాన్ని చూపించడు. కఠినమైన మనస్తత్వాన్ని కనపరచడు. కఠినమైనటువంటి స్వభావాన్ని తన పిల్లల ఎదుట ప్రత్యక్షపరచడానికి తండ్రి ఇష్టపడడు. ఒక అయ్యగారు చెప్తా వచ్చాడు, వాళ్ళ తండ్రి ఒక చోటికి చదువుకోవడానికి అని పంపిస్తే హాస్టల్కి పంపించాడంట తన బిడ్డని. వాడు అక్కడికి వెళ్ళి చదువుకుంటా రకరకాలుగా ఇక ఆటలు బూతులు ఇలా నేర్చుకుంటా ఇష్టానుసారంగా తిరుగుతుంటే వాడిని కొట్టాలి, వాడికి అసలు భయమే లేకుండా పోయిందని చాలా కోపంతో ఆవేశంతో తన బిడ్డ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆ కుమారుడు ఆ ముందు రోజు ఏం జరిగిందంటే వాడు ఆడుకుంటా కింద పడి ఈ తలంతా దెబ్బ తగిలి రక్తం గారిపోతా ఉంది. వెంటనే ఆ తండ్రి ఆ రోజు కోపంతో వచ్చి వాడిని చూసిన వెంటనే చెయ్యి పైకి ఎత్తాడు కొట్టడానికి వచ్చిన తండ్రి తన ముఖాన్ని చూసి అప్పటికప్పుడే తన ముఖ కౌగులన్నీ మారిపోయాయి. అయ్యో మా నాన్నను కొట్టేస్తాడేమో, ఇక నేను ఈ విధంగా ఉన్నాను, మా నాన్న తెలిసిపోయింది, నన్ను కొట్టేస్తాడు, నన్ను కొడతాడనే భయంతో ఆ బిడ్డ ఉంటే వెంటనే ఆ బిడ్డ చేతులు పట్టుకొని తండ్రి దగ్గర తీసుకొని వాటేసుకొని ఆ గాయాన్ని మంచిగా హాస్పిటల్ దగ్గర తీసుకుపోయి చూపించి ఆ గాయాన్ని మారిపోయాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఏమయ్యాడో తెలుసా? మండపేట అనే ప్రాంతంలో అపోస్తలిక్ కింగ్ టెంపుల్ మినిస్ట్రీ వ్యవస్థాపకుడిగా దేవుడు ఆయన మార్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే తండ్రి ఏం చేస్తాడు అంటే మన మీద జాలు పడితే, మన మీద కనికరాన్ని చూపితే, మన మీద ప్రేమను చూపించడానికి ఇష్టపడితే మనము చేసిన వాటన్నిటిని మర్చిపోతాడు. తండ్రి గుణం ఏంటో చెప్పనా? మన లోటుపాట్లు చూడ్డు, మన బలహీనతలను చూడ్డు. ఒకవేళ వాటిని చూచినప్పటికీ కూడా తన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి మనం ఏ స్థితిలో పడిపోయామో అక్కడి నుండి మరలా పైకి లేవనెత్తగలిగిన వాడు. చేతులు పైకి ఒకసారి గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తండ్రి స్వభావం ఏంటంటే జాలి కలిగిన దేవుడు. యెషయా ప్రవచన గ్రంథంలో ఇంచుమించుగా 20 సార్లు ఆ ప్రవచన గ్రంథంలో రాయబడుతూ వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. దేవుడు జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. ఆయన జాలి 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 అనే మాట యెషయా ప్రవచన గ్రంథంలోనే తరచుగా రాయబడుతుంది. ఆ మాట నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే మన తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి ఈ సంవత్సరంలో మన మీద జాలిపడి మనకుంటున్న ప్రతి సమస్యలు కొట్టివేసి ఆయన మనల్ని పైకి లేవనెత్తి మనల్ని దీవించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుంటున్నాడేంటి, వారితో పాటు కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని చాలా సనుగుకొనిరి. చాలు. వీళ్ళెవరు? పరిసయ్యులు
శాస్త్రులు. యేసు ప్రభు ఆయా పట్టణాలలో ప్రాంతాల్లో అడుగుపెట్టి బాగోలేని వారి పరిస్థితులను బాగు చేస్తూ, కుష్టి రోగులను శుద్ధులుగా చేస్తూ, అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని కనికరిస్తూ, సమస్యలతో ఉన్న వారి సమస్యల సంఖ్యల్ని తెంచివేస్తూ, వారి జీవితాల్లో క్షేమాన్ని చూపిస్తూ ఉన్నాడు, మేలు చేస్తా ఉన్నాడు, ఆశీర్వాదం ఏంటో వారికి కనపరుస్తూ ఉన్నాడు. జాలి కలిగిన దేవుడు. అయితే అక్కడున్నటువంటి కొంతమంది పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? సరుకోవడం మొదలు పెట్టారు. చూడండి, కొందరి తండ్రుల స్వభావాలు వేరుగా ఉంటాయి, కొందరి తండ్రుల స్వభావాలు వేరుగా ఉంటాయి. కొందరు తండ్రులు తన బిడ్డలను బట్టో లేకపోతే ప్రజలను బట్టో వాళ్ళ మనసులు ఏమైపోయాయి అంటే కఠినత్వం, కాఠిన్యం. కానీ కొందరి తండ్రులు అంటే నేను ప్రకటిస్తున్న యేసయ్య మనస్తత్వం ఏంటిదో చెప్పనా? ఆయన మనసు జాలి కలిగిన మనసు. స్తోత్రం చెప్తామా గట్టిగా? ఈయన అంటారు, వీళ్ళందరూ చదువుకుంటూ ఉంటే, అయ్యా ఓ చిన్న ఉపమానం చెప్తాను. అదేంటంటే, ఒక ఆయన 100 గొర్రెలు మేపుతున్నాడు. వాటిలో ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఈ కాపరి ఏం చేస్తున్నాడట? చిన్నగా వెళ్ళి వెతకడానికి బయలుదేరి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడుందరా గొర్రె, ఎక్కడుందరా గొర్రె, ఎక్కడుందరా గొర్రె. ఈయన ఏమనుకుంటున్నాడు చెప్పనా? అరే బాబు, ఒక గొర్రె పోతే పోయింది, 99 గొర్రెలు ఉన్నాయి కదా, 99 మంది గొర్రెలు ఉన్నాయి కదా, ఈ గొర్రెల దగ్గర ఉండొచ్చు కదా, ఈ ఒక్క గొర్రె కొరకు ఎందుకు వెళ్ళాడు? యేసుప్రభు ఏమంటాడు తెలుసా? 99 గొర్రెల కంటే తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతకడంలో ఒక గొప్ప సంతోషం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మన దేవుడు ఎవరో తెలుసా? మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నా, ఏ విషయాల్లో బలహీనం అవుతున్నా, ఏ విషయాలలో మనం పడిపోతున్నా, దిగజారిపోతున్నా, ఒకవేళ దేవుని సన్నిధిలో నుంచి మనం దూరం అయిపోతూ, భక్తులు దిగజారిపోతూ, దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆ అర్హమైన బ్రతుకు బ్రతకలేక క్షీణించిపోతున్నా, ఆయన మన మీద జాలిపడుతూ ప్రతిరోజు ఆయన మనల్ని పలకరిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన యేసయ్య ఎవరు అంటే, జాలి కలిగిన దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, మనల్ని వదిలిపెట్టడు, మన స్థితిని వదిలిపెట్టడు, మన పరిస్థితులను వదిలిపెట్టడు, మన రక్త సంబంధికులను వదిలిపెట్టడు. నానే వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టేసిన, నీ స్నేహితులు నిన్ను వదిలిపెట్టేసిన, నీ భర్త నిన్ను వదిలిపెట్టేసిన, నీ భార్య నిన్ను వదిలిపెట్టేసిన, నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టిన, యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే ఆయన జాలి కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా యేసు నామమున మహిమపడతాడు. గట్టిగా 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 హల్లెలూయా. బైబిల్లో ఎఫ్రాయిము అనే ఒక వ్యక్తి మనకు కనబడుతాడు. ఈ ఎఫ్రాయిము గురించి ఏం రాయబడిందో తెలుసా? హోషేయ ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫ్రాయిము అతని చెయ్యి పట్టుకొని, తండ్రి అతని చెయ్యి పట్టుకొని అతనికి ఏం చేస్తున్నాడట? నడక నేర్పించడం మొదలు పెట్టాడు. ఎఫ్రాయిం అందరూ అతను చూసి తులీకరించేశారు. అబ్బా, ఇతను కోప స్వభావం ఎక్కువండి, ఇతని మనస్తత్వం ఎక్కువండి అని తన తండ్రి కూడా వదిలిపెట్టేశాడు, తన అన్నదమ్ములు వదిలిపెట్టేశారు, తన బంధువులు వదిలిపెట్టేశారు. తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న ఇబ్బందులను బట్టి, తనకున్న ఆర్థిక సమస్యలను బట్టి, తనకున్న లోటుబాట్లను బట్టి, తనకున్న బలహీనతను బట్టి, ఈ రోజున నీ బలహీనతను బట్టి, నీ సమస్యను బట్టి, నీకుంటున్న ఇరుకు ఇబ్బందులను బట్టి ఎవరైనా నిన్ను వదిలిపెట్టేయచ్చేమో కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆఖరి శ్వాస వరకు ఆయన నిన్ను నడిపించునుగాక. యెహోవా నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించునుగాక. ఆయనే నీ చెయ్యి పట్టుకొని
యేసయ్య ఎవరయ్యా అంటే జాలి కలిగిన దేవుడు. ఎవరైనా మనల్ని నడిపిస్తారా? ఎవరైనా మనల్ని ఆఖరి శ్వాస వరకు నడిపిస్తారా అంటే భూమి మీద ఉన్న కొంతకాలం మాత్రమే మనం నడిపిస్తారు, ఆ తర్వాత మనల్ని వదిలేస్తారు. ప్రతికూలతలు కలిగినప్పుడు, శోధనలు, కరువులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, సమస్యల వలయాలలో చిక్కుబడి చుక్కలు చూస్తున్నప్పుడు, మానసికమైన క్షోభ ఇంట్లో నాట్యం ఆడుతున్నప్పుడు, సంతోషం ఆవిరైపోయి ఆనందము కనుమరుగైపోయినప్పుడు, మన బ్రతుకు అతలాకుతలముగా మార్చబడితే, నెమ్మది లేని పరిస్థితుల్లో అందరూ మనల్ని విడిచిపెట్టిన జాలి కలిగిన తండ్రి ఆయన మనల్ని విడిచిపెట్టడు. స్తోత్రం. ఆ పరిస్థితులు వచ్చి ఎఫ్రాయిం చేయబట్టుకొని ఎఫ్రాయిం పైకి లేపి, ఎఫ్రాయిం ఇప్పుడు నేను నడక నేర్పిస్తాను, నడువయ్యా అని ఒక శ్రేష్టమైన అనుభూతిని నేర్పిస్తున్నాడు జాలి కలిగిన దేవుడు. యేసయ్య ఎవరో తెలుసా? మనం నడిపించే దేవుడు. యేసయ్య ఎవరో తెలుసా? ఆయన ప్రేమ ఏంటిదో తెలుసా? ఆ జాలి కలిగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన కుటుంబాన్ని, మన పరిస్థితులని తన భుజాల మీద వేసుకొని మన బాధల్ని, మన సమస్యలన్నిటినీ ఆయన మోస్తూ మనల్ని నడిపిస్తాడు. ఈ కడవరి దినాల్లో, ఎంతి దినాల్లో ఒకవేళ ఎవరు నీ మీద జాలి చూపించకపోవచ్చు. బైబిల్లో రాయబడింది, ఓ పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి అందరూ రాళ్ళు రుగుతూ ఉంటే ఆ స్త్రీ మీద దేవుడు కనికరపడి, జాలిపడి ఆమె పాపాన్ని తొలగించి, అమ్మా ఎవరు నిన్ను క్షమించలేదా అని అడిగాడు. అవునయ్యా, ఎవరు నన్ను క్షమించలేదయ్యా, అందరూ నన్ను శిక్షిస్తున్నారయ్యా. ప్రతి మనిషి నాలో ఉన్న ఏదో లోటుపాట్లు వెతుకుతున్నాడయ్యా. కానీ యేసయ్య అంటారు, ఇక్కడ ఎన్నడూ పాపం చేయమమ్మా, నేను నిన్ను క్షమించేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనస్సు ఏంటయ్యా అంటే, ఆయన ఆలోచన ఏంటి చెప్పనా? నేను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, నీ పిల్లలు నడిపిస్తాడు, నీ పరిస్థితులను నడిపిస్తాడు. నువ్వు ఏ మానసికమైన ఒత్తిడితో ఎవండి కృంగిపోతున్నా, ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా నా మీద దయ చూపించేవాళ్ళు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా నా మీద జాలి కనపరిచేవాళ్ళు అని నువ్వు ఆయనకు అప్పగించుకుంటే, జాలి కలిగిన దేవుడు నీ మీద జాలిని చూపించుగాక. చూడండి, 142వ కీర్తన భాగం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి ఆ మాట మీరు ఒకసారి. 142:4. నా కుడి పక్కన నిదానించు చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను. ఏమి నాకు దొరకలేదు. ఇక్కడ చూడండి, నా ఎడల జాలిపడు వాడు ఒక్కడును లేడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ మీద జాలిపడే వ్యక్తులు ఎవ్వరు ఉండకపోవచ్చు. నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ ఉద్యోగం మీద, నీ వంశము మీద, నువ్వు చేస్తున్న వాటి మీద జాలిని చూపించేవారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ ఆరాధనలో నేను ప్రకటిస్తున్న జాలి కలిగిన దేవుడు సమస్తము మీద జాలిని కనపరిచి నీ పక్షమై నిలిచి ఉండి, నీతో పాటు ఆయన నిలిచి ఉండి, ఆయన నీకు న్యాయము తీర్చును కాక. జాలి కలిగిన దేవుడు నీ కుడి పక్షమై నిలిచి ఉండును కాక. పౌలు ఏమంటాడు తెలుసా? యేసయ్య ఎవరో తెలుసా? ప్రతి క్షణం నా కుడి పక్షమున ఉండి నా కొరకు నా తండ్రి పక్కన కూర్చొని నా కొరకు ప్రార్థన చేస్తున్నాడయ్యా. నా నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడయ్యా. నా నిమిత్తం నా తండ్రి, నా యేసయ్య మునుగుతున్నాడు నా కొరకు. అయ్యా, ఈ బిడ్డలకు ఎవరు లేరయ్యా, ఈ బిడ్డలకి మేలు కలగలేదయ్యా, ఈ భూమి మీద అల్లాడిపోతున్నాడయ్యా, ఈ భూమి మీద నెమ్మది లేకుండా బ్రతుకుతుందయ్యా, ఈ భూమి మీద ఎవరు ఆ బిడ్డ మీద జాలి పడట్లేదయ్యా, ఈ బిడ్డకి మేలు చేయి తండ్రి, ఈ బిడ్డకి మేలు చేయి ప్రభు. ఆర్థిక సమస్యలతో నలిగిపోతుందయ్యా, చేతబడిన శక్తులతో పీడించబడుతుందయ్యా, మానసికమైన క్షోభను అనుభవిస్తుంది ప్రభు, ఈ బిడ్డకి మేలు చేయని యేసు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడట. నీ కొరకు ఆయన పక్షముగా, మన పక్షముగా ఆయన నిలబడి. స్తోత్రం చెప్పండి ఒకసారి.
మా చేతుల పైకి గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయంలో మరొక మాట గురించి నేను మీకు పరిచయం చేసి ఆ తర్వాత మరొక తండ్రి గురించి నేను మీకు తెలియపరుస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతాను. అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. చాలు. ఇక్కడ యెరూషలేములో నుండి ఒక ఆయన దిగొస్తా ఉన్నాడట, కిందకి దిగొస్తా ఉన్నాడు. దిగొస్తా ఉంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ యాత్ర ప్రయాణంలో లేకపోతే ఆ శ్రేష్టమైన అనుభవాల్లో నుండి వస్తున్నటువంటి అతగాడికి కొందరు దొంగలు ఎదురై అతని కొట్టి అతని బట్టలు చీల్చి అతని దగ్గరని అన్ని దోచుకొని అతని ఒంటరిగా గాయాలతో అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఆ మార్గంలో మనం చదువుకుంటూ వస్తే ఒక లేవీయుడు అక్కడ చూశాడు. ఆ లేవీకుడు చూసి ఆ లేవీయుడు ఏమంటాడు తెలుసా? అరే బాబోయ్, ఇక్కడ ఎవరో పడిపోయాడు, అయినా ఇప్పుడు ఇతను పరామర్శిస్తే మనకెందుకులే, ఇది ఎడిపోయి ఇటొచ్చుతో మనకు అంత అవసరమా అన్నట్లుగా అతడు చూసి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత మరొక అతను వచ్చాడు. అతడి పేరు సమరయుడు అని రాయబడి. ఇతడు వచ్చి అతడు అక్కడ రాయబడింది ఆ మాట, మీరు చదవండి ఇంటికి వెళ్ళినాక. అతడు పడి ఉన్న వాడిని చూచి ఏం కలిగిందంట? అతనికి జాలి కలిగిందంటే జాలి. ప్రియులారా, జాలి ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి పొరపాటుని తెగించలేడు. జాలి లేకపోతే పలానా వ్యక్తిని పొరపాటును పరామర్శించలేడు. ఈ వ్యక్తి అతను చూచి అతని మీద జాలి పడి ఇప్పుడు అతను చిన్నగా పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుపోయి అక్కడ గాయాలు కట్టి అక్కడ సేద తీర్చి పరామర్శించి అతన్ని బాగు చేసి మరలా అక్కడి నుంచి అతని ఇంటికి పంపించాడు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? ఈ సమయరుడు ఆ వ్యక్తిని చూసి జాలి పడ్డాడట, జాలి పడ్డాడు. ఈ రోజున చాలా మంది మనుషులు ఎలా ఉన్నారో చెప్పనా, చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఇక్కడ ఆ పాలెం దగ్గర నేను కందుకు నుంచి వస్తా ఉంటే ఒక ఆయన్ని బండి ఒక 3 పిల్లలు పల్సర్ మీద ఎక్కి బండి మీద ఎక్కి స్పీడ్గా పోతా అలా ఇలా రోడ్డు అంతా తిప్పుతా పోతుంటే ఆ ముసలాయన్ని అలా టచ్ చేసాక పోగానే ఆయన ఆంతున ఆ బండి లోపలికి పోయి ఆ ఒంట్లో పడిపోయింది, కింద పడిపోయాడు మొత్తం రక్తం. చాలా మంది ఆటోలో వెళ్తున్నారు, ఆ బైక్ మీద వెళ్తున్నారు, చూస్తా వస్తున్నారు. ఆయన చాలా సేపు నుంచి పడి ఉన్నారు. నేను అక్కడి నుంచి వస్తా ఉన్నాను. దారిలో సడన్గా చూశాను, అయ్యా నాకు సహాయం చేయని ఏడుస్తున్నాడు, మొత్తం రక్తం. ఒక పక్క గుండెలో చాలా భయం అయిపోయింది. ఒకవేళ నేను ఈ స్థలంలో ఆగితే ఈ పక్కన ఏమనుకుంటారు, ఈడే గుర్తుంటారా ఖచ్చితంగా, లేకపోతే ఈడికి ఎందుకు అని అంటారు. అయినా ఆయన పరిస్థితి అస్సలు బాగాలేదు. వెంటనే నా బండి ఆపి కొంచెం ముందుకి మళ్ళీ వెనక్కి వచ్చి నా బండి ఆపుకొని ఇక అయ్యా కొద్దిగా నీళ్ళు తాగండి అంటే అసలు ఆయన మన సోహలో ఉండట్లేదు. అయ్యా నా బంధువులకు ఫోన్ చేయండి, ఇక్కడే అగ్గర వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు వస్తారని అంటా ఉన్నాను. ఇక నాకేం చేయాలి అర్థం కాక కొంతమంది బండి మీద పోతుంటే వాళ్ళందరిని ఆపి కాసేపు అక్కడ ఉండి నిలబడి తర్వాత వాళ్ళు అంబులెన్స్ పిలిపించి ఆయన చిన్నగా అక్కడ పంపించారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే పడి ఉన్న వ్యక్తిని చాలా మంది చూశారు, కానీ చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నారు. పడి ఉన్న వ్యక్తిని చాలా మంది కనబడుతున్నాడు, వాడు బ్రతికేంటి అర్థమవుతుంది, వాడి జీవితం ఏంటో అర్థమవుతుంది. అయ్యో ఇంత క్షోభ అనుభవిస్తున్నాడే, ఇతన్ని పరామర్శిద్దామనే ఆలోచన అవగాహన ఉన్నప్పటికీ కూడా మనకెందుకురా బాబు అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. కానీ జాలి కలిగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఎంతమంది ఒకవేళ చూసి చూడనట్లుగా వెళ్ళిపోయినా నేను ప్రకటిస్తున్న యేసు మనం ఎప్పుడు విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఒక్కడే వచ్చి ఆయనే మనల్ని పరామర్శించి మన బ్రతుకుని ఓ బ్రతుకుగా మార్చగలిగిన తండ్రి ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఆయన పేరు జాలి కలిగిన దేవుడు.
తండ్రులారా, నీ కుటుంబం మీద జాలి కలిగిన మనస్తత్వంతో నువ్వు జీవించాలి. తండ్రులు తన కుమార్తెల మీద, కుమారుల మీద, తన భార్య మీద, తన పిల్లల మీద, తన ఆ కుటుంబం మీద ఏ బాధ్యత కలిగి ఉండాలంటే జాలి కలిగిన మనసు. ఈ రోజున తండ్రి అలాంటి మనసు లేకపోవడం వల్లే కుటుంబాలు అతలకుతలం అయిపోతున్నాయి. కుటుంబాలు నరకపు కోపంలో పడిపోయి సమస్యల వలయాలను చుక్కుబడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబం మీద జాలి చూపించేవారు లేకపోవడం, ప్రేమించేవారు లేకపోవడం, కనికరించేవారు లేకపోవడం. వీరు నా మాట వినరు, ఈ బిడ్డ నా మాట వినరు, వీరితో నాకేం పడరా బాబు అన్నట్లుగా ఆ కుటుంబాన్ని విడిచిపెడితే ఆ కుటుంబం నరకపు కోపాల మధ్య కాల్చబడుతూ ఓ క్షోభానికి గురవడానికి కారణం వారి మీద జాలి కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరూ లేకపోవడం వల్ల. ప్రియులారా, ఎవరు ఉన్నా లేకపోయినా నేను ప్రకటిస్తున్న యేసు ఖచ్చితంగా నీ కుటుంబం మీద ఆయన జాలిపడి నీ ప్రతి అవసరతలన్నీ ప్రభు తీర్చునుగాక. స్తోత్రం చెప్తామా? ఒకసారి చేతుల పైకి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరొక తండ్రి గురించి చెప్తాను. నేను మొదటిగా మన పరిశుద్ధుడైన యేసయ్య మన తండ్రి గురించి చెప్పాను. ఇప్పుడు శరీర సంబంధమైన తండ్రి గురించి నేను మీకు చెప్తాను. శరీర సంబంధమైన తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఒకటి, శరీర సంబంధమైన తండ్రిగా దేవుడు మనకి ఇచ్చింది ఎందుకయ్యా అంటే, వారిని తండ్రికి ఉండే ప్రాముఖ్యమైన లక్షణం బాధ్యత. తండ్రికి ఉండే ప్రాముఖ్యమైన లక్షణం బాధ్యత. ఈ రోజున చాలా మంది తండ్రులు ఉంటున్నారు, కానీ ఎలాగుంటున్నారో చెప్పనా? ఓ బాధ్యత లేకుండా ఉంటున్నారు. బాధ్యత లేకుండా. బైబిల్లో 12 గోత్రాలకు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విభాగించాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని నియమించాడు. అయితే ఇప్పుడు ఆ 12 గోత్రములో ఉన్న వారందరినీ ఎవరు బాధ్యతగా మొయ్యాలని దేవుడు వాళ్ళందరి బాధ్యతలని ఎవరి మీద పెట్టాడో తెలుసా? యాజకుని మీద పెట్టాడు. యాజకుడు అంటే ఎవరు? తండ్రి అంటే సేవకుడు. లేకపోతే మనకి మీకు అర్థం అవడానికి మన శరీర సంబంధమైన మనం కనిన మన తండ్రి. ఇప్పుడు చూడండి, ఈ 12 గోత్రములో ఉంటున్న వారిని వాళ్ళందరి బాధ్యతలు యాజకుడు తన భుజాల మీద పెట్టుకొని మొయ్యాలి. ఇది దేవుని ఒక కట్టడ, లేకపోతే ఒక నియమం. ఇది దేవుడు అనుగ్రహించిన ఒక బాధ్యత. చూడండి, పుట్టిన వెంటనే బిడ్డల్ని తండ్రి గుండెల మీద పెంచుకొని, గుండెల మీద పెట్టుకొని ఆడిస్తూ ఉంటాడు, గుండెల మీద పెట్టుకొని మోస్తూ ఉంటాడు. పెద్దరిగిన తర్వాత వాళ్ళు గుండెల మీద ఎక్కించుకుంటే ఈయన పుట్టుకుని పోతాడు. అందుకని చిన్నప్పుడు కదా గుండెల మీద మోసాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ చిన్నప్పుడు మోసింది అది చిన్న వయసు. ఇప్పుడు పెద్దరిగిన తర్వాత ఏం మొయ్యాలయ్యా అంటే, తండ్రి పిల్లల బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు తండ్రి ఖచ్చితంగా మొయ్యాలి. దేవుడిచ్చిన కట్టడది, నియమం. ఈ రోజున తండ్రులు ఏమైపోయారో చెప్పనా? బాధ్యతను మరిచిపోయారు. బాధ్యత లేని తండ్రి. ఇది ఒక టైపులు పెట్టాము. బాధ్యత లేని తండ్రి ఎలాగుంటాడు? తాగుబోతుడు, తిరిగిపోతుడు, విచారకుడు, అతను నచ్చింది అతడు జీవిస్తాడు. బైబిల్లో మీకు చెప్తాను చూడండి, దావీదుని దేవుడు తండ్రిగా నియమించాడు. అయితే ఈ దావీదు ఏం చేశాడు తెలుసా? అరే నేను తండ్రిని కదా, దేవుడు నాకంటూ ఒక స్థితిని ఇచ్చాడు, దేవుడు నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నాకంటూ ఒక రాజరికాన్ని ఇచ్చాడు, ఇంత గొప్ప ఆస్థానాన్ని ఇచ్చి ఇంత గొప్ప తండ్రి బాధ్యత నాకు ఇస్తే, ఈ దావీదు చేసిన పొరపాటు అంటే చెప్పన, తండ్రిగా ఉండవలసిన దావీదు బెత్షెబాని తీసుకుని వచ్చి పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? బాధ్యతగా ఉండవలసిన తండ్రి పాపంలో బానిసైపోయాడు. వింటున్నారా తండ్రులారా? వింటున్నారా? తండ్రి బాధ్యతగా ఉండవలసిన తండ్రి తన కుటుంబంలో ఎలా ఉన్నాడో తెలుసా? పాపానికి లోనైపోయాడు.
పాపము మలినము వైపు తన అడుగులు పడడానికి, తన చూపులు మరలడానికి తన మనసును సేంద్రీకరించుకున్నాడు. తండ్రి సామెతలు కొన్ని సామెతలు ఉంటాయి కదా, లోక సామెతల్లో ఒక సామెత పుట్టింది. ఏమనంటే తండ్రి ఎక్కడ మేస్తున్నాడు చెప్పనా? ఏడ మోస్తున్నాడు తండ్రి? గడ్డి. గడ్డి మీద మోస్తుంటే పిల్లలు ఏడ మోస్తున్నాయి? అది తండ్రి పాపం చేస్తే తనకు పుట్టిన అమ్రాన్ అన్నాడే, తన చెల్లిని తీసుకొని వచ్చి రూమ్లో తీసుకుపోయి పాపం చేస్తున్నాడు. అమ్రాన్, ఏం చేస్తున్నావు? సొంత చెల్లితో ఓ పాపంలో మునిగిపోతున్నావు, ఇది నీకు తప్పు కాదా? ఆపుడాడి చాలుగానే, నువ్వు మాకు భలే చెప్పడానికి వచ్చావు. నువ్వు ఎక్కడ వేసావు? నువ్వు గడ్డిని వేసావు, మేము లోపల వేస్తున్నాం, తప్పేంటి? భార్య ఉందని తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, తల్లిదండ్రులు ఉన్నారని తెలుసు నీకు. కానీ నువ్వు ఎవరో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కాపురం చేసినప్పుడు లేని నేను నా చెల్లితో చేస్తే కాపురం చేస్తే వచ్చిందా నీకు? విధులు సమాధానం బయలుదేరి. బాధ్యతగా ఉండవలసిన తండ్రి చేసిన ఓ చిన్న తప్పు తన కుటుంబము చెదిరిపోయిందని బైబిల్లో రాయబడి. అబ్షాలోము పదవి వ్యామోహంలో పడిపోయి పిచ్చోడైపోయి కుటుంబంలో శాపాన్ని అనుభవించి చచ్చిపోయాడు. బాధ్యత కలిగిన తండ్రిగా ఉండవలసిన తండ్రులు ఈ రోజున తన బాధ్యతను మర్చిపోయి వ్యసనానికి బానిసలైపోయారు. పిల్లలతో చిన్న చిన్న ఆ మందు బాటలు, సిగరెట్లు, బీడులు తెప్పించుకుంటుంటే వారికి తెలియకుండా వీళ్ళు కూడా ఎవరిని దొంగసాటులుగా వెళ్ళి సిగరెట్లు, మందులు తాగడానికి ఇష్టపడిపోతున్నారు. తండ్రి ఒక తక్కువ తాగుతుంటే తన పిల్లలు ఒక తక్కువ ఒక చోట కూర్చొని పిల్లలు కూడా తాగుతూ ఉన్నారు మందు. తండ్రి ఒక ఆమెతో పాపం చేస్తుంటే పిల్లలు కూడా తనకు తెలిసిన కాలేజీ పిల్లలతోనూ, స్కూల్ పిల్లలతో, ఇంటి పక్కన పిల్లలతో వాయవరస లేకుండా వాళ్ళు కూడా పాపంలో పడిపోతారు. ఏది బాధ్యత? శరీర సంబంధమైన తండ్రికి దేవుడిచ్చిన బాధ్యతను స్వీకరించవలసిన తండ్రులు ఏమైపోయారు తెలుసా? బాధ్యతలో నిలబడలేకపోతున్నారు. నువ్వు మోకరిస్తే నీ పిల్లలు మోకరిస్తారు. నువ్వు కన్నీరు కాచి పరిచయం చేసే వ్యక్తి అయితే నీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. నువ్వు సినిమాలు చూసుకుంటా కూర్చుంటే నీ పిల్లలు కూడా అదే చూస్తూ ఉంటారు. నువ్వు బూతులు మాట్లాడుతూ ఉంటే నీ పిల్లలు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆయన ఎప్పుడు లేచిన బూతులే. బైబిల్ రాయబడింది, వాడు ఎన్ని బూతులు చెప్తున్నాడో వాడు పిల్లోడు కూడా పెద్దరిగిన తర్వాత అన్ని బూతులు చెప్పడం బాగుంది. యాకోబు వాళ్ళ నాన్నని మోసం చేశాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న మోసం చేశాడు యాకోబు. ఇప్పుడు యాకోబు తండ్రి అయిపోయాడు, పిల్లలు పుట్టారు, 12 మంది సంతానం. 12 మంది కలిపి యాకోబును మోసం చేశాడు. తండ్రి ఏం చేశాడో పిల్లలు అదే వెతుకుతున్నారు. పిల్లరా, తండ్రి ఏం చేస్తున్నాడో తన పిల్లలు కూడా అదే నేర్చుకోవడానికి తహతహలాడుతున్నారు. యాకోబుని పిలిచింది దేవుడు. అందుక యాకోబు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, బయలుదేరని దేవుడు ఎన్నో శుభ పలుకులు పలికితే ఆ వాక్కులన్నింటిని మర్చిపోయి మోసగాడిగా మారిపోయాడు. మోసముతో బ్రతకడం, మోసముతో జీవించడం, కుటుంబాన్ని నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలని మోసం చేయడం నేర్చుకున్నాడు. అలవాటైపోయింది మోసం. తన పిల్లలు కూడా అదే మోసంలో పడిపోయారని బైబిల్ చెప్తుంది. బాధ్యత కలిగిన తండ్రులు లేని దేవుడు నిన్ను తండ్రిగా నియమించింది దేని కొరకు? నీ కుటుంబంలో. దావీదు పట్ల దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నాయి, కానీ దావీదు అన్నింటిలో సక్సెస్ అయ్యాడు. బాధ్యత విషయంలో ఫెయిల్ అయిపోయాడు. నీ పిల్లల మీద, పిల్లలారా బాధ్యత కొనండి, బాగా కూర్చోండి, వాక్యం వినండి, అల్లరి చేయొద్దు అని పిల్లలకు మనం చెప్పే ముందు వాళ్ళకి మాదిరిగా తండ్రులు ఖచ్చితంగా నడిపించబడాలి. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేకు ఒక బాధ్యతను ఇచ్చాడు. మోషే, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నీవు పాలు తేనెలు ప్రవహించిన దేశాన్ని నడిపించాలి అని చెప్పాడు. సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది. మీరు ఆ మాటని చూడండి, 11వ అధ్యాయం
11వ అధ్యాయం ఒకసారి చూడదమ్మా. 11వ అధ్యాయం 11వ వచనం. మంచి మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 11వ అధ్యాయం. చదవని అమ్మా, చదువుయా. కాగా మోషే యెహోవాతోనే ఇట్లాగ అన్నాడు, నువ్వెలా నీ సేవకుని బాధించితివి, నా మీద నీకు కటాక్షం రాలేదా? నా మీద పెట్టనేలా? నేనేమన్నా వీరిని గర్భం ధరించి కన్నానా? పోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశముకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. చూడండి, గమనించండి. ఇక్కడ మోసే ఏమంటాడంటే, అయ్యా ఈ ప్రజలు తీసుకోబో, మోసే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకోబో అంటున్నావు, బాగానే ఉంది. వాళ్ళు ఏమన్నా కడుపు పుట్టారా? వాళ్ళు ఏమన్నా పిల్లలా? నేనేమన్నా వాళ్ళకి పాలించి పెంచానా? వాళ్ళు నన్ను తీసుకోబోమంటే ఏంటి? నీ పిల్లలైతే నువ్వు అంటే ఈ రోజున తండ్రి స్వభావం ఏమైపోయిందో తెలుసునా? నా పిల్లల్ని నేను మోస్తాను, నాకు వాళ్ళతో నాకు సంబంధం ఏంటి? కానీ యేసయ్య స్వభావం ఏంటో చెప్పనా? యేసయ్య స్వభావం ప్రతి మనిషిని తన భుజాల మీద మోస్తూ ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేశంలో, లేకపోతే మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన కుటుంబంలో ఉంటున్న నీవు నీ కుటుంబంలో తండ్రి పాత్రను పోషించే బిడ్డగా మార్చబడుతువు కాక. నీ కుటుంబంలో తండ్రి లేడా? తల్లిగా నీవే తండ్రిగా నీ బిడ్డలకు మార్చబడుతువు కాక. నీ కుటుంబంలో తండ్రి స్వభావం లేదా? అయితే నువ్వే తండ్రి స్థానాన్ని సంపాదించి ఆ తండ్రి ఎలా బాధ్యతగా ఉంటాడో ఆ బాధ్యత నీ పిల్లలకు నువ్వు నేర్పించుదువు కాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఒకసారి బిగ్గరగా చెప్పండి అండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి ఎలా చేయాలి, ఎలా జీవించాలి? బాధ్యత అంటే ఏంటి? కుటుంబాన్ని దేవుడు ఇచ్చేది ఎందుకు? తండ్రి స్థానం అంటే ఏంటి? బాధ్యత అంటే కుటుంబాన్ని ఖచ్చితంగా తండ్రి పోషించాలి. ఇది నియమం. యాకోబు ఒక మాట అంటాడు, చదవండి. 30 ఆదికాండం. త్వరగా చూడండి అమ్మా. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం చదువు. నేను రాక మునుపు నీ పుట్టినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. చూడండి, ఇటు చూడండి, ఈ మాట అండర్లైన్ చేయండి. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందును. అంటే యాకోబు తన కుటుంబం విషయంలో తన కుటుంబం దగ్గర ఒక బాధ్యత కనబరుస్తున్నాడు. ఏంటంటే, నేను నా కుటుంబం కొరకు సంపాదించుకోవాలి. నా బాధ్యత అది. నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, వాళ్ళని పోషించడానికి ఒక సంపాదన ఏది? ఈ రోజున తండ్రులు ఏమైపోయారో తెలుసా? సోమరులు. కాపురాల్ని చిన్నగా వదిలేసి, భార్య మీద వదిలేసి, పిల్లల మీద వదిలేసి, త్రాగుడికి, మత్తు పదార్థాలకి, జోదాలకి బానిసలైపోయి వెచ్చలివిడిగా తిరుగుతూ బాధ్యత లేని ఒక తండ్రి కుటుంబాన్ని శపించబడిన శాపములు నడిపించబడుతున్నాయి కుటుంబాలు. కారణం తండ్రి బాధ్యత లేకపోవడం వల్ల. సంపాదించే తండ్రి లేడు. కుటుంబం కొరకు ఖర్చు పెట్టాలి. కుటుంబం కొరకు, అయ్యో నా పిల్లలు ఎదుగుతున్నారే, ఆ పిల్లల కొరకు ఏదైనా సంపాదిస్తున్నానా? ఏదైనా వారి కొరకు వెనక దాచి పెడుతున్నానా? వారు తినడానికి ఏమైనా తక్కువ చేస్తున్నానా? ఏది సంపాదన? వాళ్ళు సంపాదించింది వాళ్ళ పొట్ట కూడిగా సరిపోవట్లేదు. కానీ తండ్రులు తన బిడ్డల కుటుంబము కొరకు సంపాదించడానికి సోమరితనముగా ఉండకూడదు. రోజున చాలా మంది తండ్రులు సోమరిపోతులైపోయారు. సోమరిపోతులు
కష్టపడే తండ్రులు లేరు. భార్య తెచ్చి పెడితే శుభ్రంగా కూర్చొని తిట్టంగా తిని పడుకునే వాళ్ళు ఉన్నారు. భార్య తెచ్చి పెడితే, లేకపోతే పిల్లలు తెచ్చి పెడితే ఆ తిండి తిని శుభ్రంగా కాళ్ళు తాగుకొని ముందు తాగుతూ సిగరెట్లు తాగుతూ జోదాలకు అలవాటు పడిపోయి వ్యభిచారాలకు అలవాటు అయిపోయి కుటుంబాన్ని శిక్షించబడిన అనుభవాలు. చిన్న వయసులోనే, మంచి వయసులో ఉండగానే, పిల్లలకి పెళ్ళిళ్ళు కాకముందే ఎంతో మంది తండ్రులు చనిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? పాపం పాపం పాపం. బాధ్యత లేని తండ్రికి త్వరగా పాపం వస్తుందట. ఆ పాపంతో పాటు మరణం కూడా తటస్థిస్తుందని బైబిల్లో రాయి. ఎందుకు ఈ పాపం ఏర్పడి చేస్తుంది కుటుంబాల్లో అంటే బాధ్యత లేకుండా వ్యవహారం. నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, శారీర సంబంధమైన తండ్రులుగా ఉంటున్న మనందరము మన కుటుంబ విషయంలో నువ్వు సంపాదిస్తున్నావా నీ బిడ్డల కొరకు? ఏం సంపాదిస్తున్నావు నీ బిడ్డల కొరకు? ఏం కూడగడుతున్నావు నీ బిడ్డల కొరకు? 10 మందికి నువ్వు పెట్టవలసిన అవసరం లేదు. నీ కుటుంబం కొరకు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? నీ పిల్లల కొరకు నువ్వు ఏం సంపాదిస్తున్నావు? వాళ్ళకి కడుపులో ఒక ముందు అన్నం పెడుతున్నావా? నీ పిల్లలు రోడ్ల మీద బజారు పాలు అవ్వకుండా, అయ్యో నా బిడ్డలు అనాథులు అయిపోయారు అన్నట్లుగా రోడ్ల మీద తిరగకుండా ఏది నీ బాధ్యత? ఏది? యాకోబు బాధ్యతగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దావీదు బాధ్యతను మర్చిపోయి, మంచి జీవితమే దావీదుది కాదని నేను అంటున్నా, బాధ్యతలో ఫెయిల్ అయిపోయాడు. అందుకే పిల్లలందరూ ఏమైపోయారట? పిల్లలందరూ చెదిరిపోయారు. ఎలా బతకాలి పిల్లలు? రాజు పిల్లలు ఎలా బతకాలి? రాజకుమార్తెలు ఎలా బతకాలి? రాజకుమారులు ఎలా బతకాలి? దరిద్రులుగా ఉండాలా? నా బిడ్డ అన్నం తినకపోతే నేనైనా అన్నం తినకుండా నా బిడ్డకు అన్నం పెట్టుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే తండ్రి స్వభావం, నా బిడ్డలు తింటే చాలు. అన్నం ఎంత ఉంది, పిల్లలు ఆకలి అంటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ తర్వాత ఏమ్మాయి ముందు నాకు పెట్టాను అన్నం. ఎందుకంటే ముందు పిల్లలకు పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ఉంటే తిందాంలే అనే ఆలోచన వస్తాయి. దేని కొరకు? తండ్రి ఖచ్చితంగా పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకోవాలి. దావీదు చేయలా, నాకు ఎందుకులే, వాడు పెద్దోడు, ఆ చిన్నది, ఆ పొట్టిది, అది ఎత్తగడ బతుకుతులే, నాకు ఎందుకులే, నేను వయసులో ఉన్నాను, నా భార్య ఎట్లా తిరుగుతా ఉంది, నాకు ఇంకా లోకాన్ని అనుభవించాలా, పాపంలో పడిపోవాలా, ఎంతమంది ఉంచుకోవడానికి ఇష్టపడతారు? పిల్లలకు తెలియకుండా రహస్యంగా చేయడానికి ఇష్టపడ్డాడు దావీదు. కానీ ఆ రహస్యం ఇద్దరి మీద ప్రకటించబడితే పిల్లలు భయంకరమైన ఇంట్లో పాపం కొంపడి పెట్టాడండి. తన కొడుకు ఇంట్లోనే కొంపడి పెట్టాడు. తండ్రి రహస్యంగా బయట పాపం చేస్తుంటే పిల్లలు ఇంట్లోనే పెడుతున్నారు కాపురాలు. ఎప్పుడు తండ్రులకు బుద్ధి వచ్చింది? ఎప్పుడు తల్లిదండ్రులు సిగ్గుతో, అయ్యో ఇది పాపం చేస్తున్నానే, తప్పు, నా బిడ్డలు చూస్తున్నారే, అయ్యో ప్రభు నన్ను క్షమించని ఎప్పుడు బాధ్యత కలిగిన తండ్రులుగా మారేది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లి కూడా చాలా బాధ్యతగా ముందుకెళ్ళాలండి. కుటుంబం అంటే తండ్రితో పాటు తల్లి కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి కుటుంబాన్ని. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా పట్టించుకోవాలి, పిల్లల స్వభావం ఎలా ఉంటున్నాయి. ఒక తల్లికున్న బుద్ధి చెప్పరా? దాపు వేసింది, శ్రమ వచ్చింది, ఇస్సులు కొట్టింది, ఎక్కడ పడేసింది చెప్పలే, నోరు తెలిసి తల్లులు. సమస్య వచ్చిందని ఎక్కడ పడేసింది? ఇస్సుని మూల కంపంలో పడేసింది. ఏం తల్లి బాధ్యత అదేనా? పిల్లలు గాయపరుస్తూ ఉంటారు, గాయాలు రేపుతూ ఉంటారు, బాధపడతారు. కానీ తల్లి వెంటనే పిల్లల మీద కక్షలు సాధించకూడదు. తల్లి ఖచ్చితంగా పిల్లల మీద ప్రేమ కలిగి జీవించాలి, బాధ్యత కలిగి ఉండాలి. ఏది? తండ్రికి బాధ్యత లేక, తల్లికి బాధ్యత లేక పిల్లలు ఏమైపోతారు? తీసుకుపోయి ముళ్ళకంపలో తల్లి పడేస్తే, ఒక తల్లి మహానురాలు, ఆమె ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి వెళ్ళి సమయాలు ఎలాగున్నాడో పలకరించి వచ్చుతుంట. నా బిడ్డ మందిరంలో ఉన్నాడు, ఎలాగున్నాడేమో ఆ సేవకుడికి అప్పగించాను, ఆయన దగ్గర ఉంటాడు, మనకి ఎందుకు అని అనుకోలేదట. సేవకుడి దగ్గర ఉన్నాడు, మరి ఎలా ఉన్నాడు, కంప్రెషన్ ఆడుతున్నాడా, సేవకుడి మాటకు లోపడుతుందా లేదని సంవత్సరానికి ఒకసారి వచ్చి పరీక్షిస్తుంది. ఈ తల్లి ఎంత గొప్ప బాధ్యతగా ఉంది, ఈ తల్లి ఎంత దౌర్భాగ్యంగా ఉంది. పిల్లలు కూడా బాధ్యతలు వహించాలా. చిన్నప్పటి నుంచి ఇంకదే స్థితిలోకి రాకూడదు. పిల్లలు ఖచ్చితంగా బాధ్యత కలిగిన పిల్లలుగా మారాలి. కొంతమంది పిల్లలను చూస్తే
తల్లిదండ్రులకు ఆరోగ్యాలు బాగలేక వృద్ధాప్యంలో పడిపోతే పిల్లలు కష్టపడి అడుక్కొని వచ్చి తన తల్లిదండ్రులు పోషించే పిల్లలను చాలా మందిని చూశాను. నా తండ్రి అయిపోయాడు, నా తల్లి అయిపోయింది, నా తండ్రి తాగుబోతుడు, నా తల్లి ఒక వ్యభిచారది, ఈ బ్రతుకులో ఈ కుటుంబం నేను ఎందుకు పుట్టాను, దరిద్రమైన కుటుంబం ఇది, అలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టే బాగుండేది, ఈ ఉన్నతమైన కుటుంబంలో పుట్టింటే బాగుండేది అని సనిగి కొనిగి తల్లిదండ్రుని అర్ధాక్షరంగా వదిలేసి వెళ్ళే పిల్లలుగా లేరు. ఈ మధ్యకాలంలో పాస్ట్ గా చెప్తే విన్నాను మొన్న. ఒక పిల్లడట ఆ తల్లికి 2 పిల్లలైతే పెద్ద వయసు అయిన తర్వాత పెద్దోడు ఉండి, చిన్నోడు ఇప్పుడు దాకా నేను చూశాను, ఇక మీద నువ్వే చూడాలని చెప్పిందట. ఆ చిన్నోడు వాడికి ఏం చేయాలి అర్థం కాక మా అమ్మని చూడటానికి ఇంట్లో ఉన్న కోడలో, మీ అమ్మ నేనే చూస్తాం, రోజు ఆ ముసలిది ఆ వాసన ముసలు కమ్ము కొడతాను ఇంట్లోకి అంటా ఉందట. ఇక ఏం చేయాలి అర్థం కాక అమ్మ కార్యక్రమాన్ని కారు ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకున్న తర్వాత చిన్నగా కారు ఎక్కించుకోబోతుంటే, అమ్మ ఇదిగో ఈ స్కూల్ చూసావా, అసలు ఎంత మంచి స్కూలో, అక్కడ మనం చదువుకున్నామా, నేను చిన్నప్పుడు నన్ను ఎప్పుడు చదివించావని ఎట్లా ఒక్కొక్కరు చూపిస్తా ఉంటే వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది. ఒక చోటుకి వెళ్ళాడు, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బస్ స్టాండ్ దగ్గర ఆపాడంట కారు. అమ్మ ఇక్కడ కూర్చోమా, కొంచెం కారుకి చిన్న రిపేర్ వచ్చింది, నేను పోయి రిపేర్ చేయించుకొని వస్తానని చెప్పాడట. అవును నాయన సరే అట్లాగే వెళ్ళరాయా అని అక్కడే బస్ స్టాప్ దగ్గరే కూర్చుందట. సాయంత్రం అయింది, అబ్బాయి రాలా. దానికి ఎదురుగా బస్ స్టాప్ ఎదురుగా అనాథాశ్రయం ఉంది. అక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు. అమ్మా ఉదయం నుంచి వస్తాను, నువ్వు ఇక్కడే ఉన్నావు, ఏమైందమ్మా అంటే, అయ్యా నా కొడుకు పలానా రిపేర్ అని వెళ్ళాడయ్యా, అబ్బాయి వస్తే నేను అర్థనయ్యానండి. లేదమ్మా ఇలాంటి పిల్లల్ని ఎంతో మందిని చూసామమ్మా, నేను ఎంతో మందిని ఇక్కడ వదిలేసిపోతే ఇదిగో ఆశ్రయం చేర్చుకున్నానమ్మా, మీ పిల్లోడు రామ్మంటే, లేదయ్యా నా పిల్లోడు వస్తాడు, నా పిల్లోడు వస్తాడు, దయచేసి నన్ను వదిలిపెట్టి నా పిల్లోడు వస్తాడని సాయంత్రం రాత్రి 9 గంటల చూసిందట. 9 గంటలు కూడా పిల్లలు రాలేదు. బలవంతంగా లోపల నుంచి కొంతమంది తల్లులు వచ్చి, అమ్మ లేదు ఇంక నువ్వు ఇక్కడే ఉంటే ఇబ్బంది పడుతుందని లోపలికి తీసుకుపోయారట. ఆ లోపల కూర్చున్న ఆమె చూపు అంతా ఆ గేటు దగ్గరే చూస్తుందట. ఏంటమ్మంటే చూస్తున్నంటే, ఒకవేళ నా బిడ్డ ఆ బస్ స్టాండ్ దాకా వచ్చి అటు ఇటు చూస్తాడేమోనయ్యా, నేను లేనని అటు ఇటు తిరుగుతూ ఉంటాడేమోనయ్యా, నా బిడ్డ ఎటుపోతాడని పాపం అలాగే చూస్తూ ఉందట. చూసి 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 మధ్యాహ్నం 1 గంటప్పుడు సురపూరిపోయి చనిపోయి. దానికి కారణం ఏంటి? బాధ్యత లేని పిల్లలు. నేను చిన్నప్పుడు నేను ఎత్తుకున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా ఉచ్చపోసినా వాటన్నిటిని సంతోషంగా ఆనందంగా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ముచ్చటపడి నా బిడ్డ నా మీద వచ్చినని ఎంతో ముసిముసిపోతూ ఉంటారు. పెద్దరిగిన తర్వాత బాధ్యతలు పిల్లలు మర్చిపోయి. నా దేవుని బిడ్డల బాధ్యత లేని పిల్లలుగా మనం ఉండకూడదు. సోదరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు సంసోనుని న్యాయాధిపతిగా మార్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక న్యాయకర్తగా ఉండు, ఇగో ఈ కుటుంబాన్ని అప్పగిస్తున్నాను అంటే, సంసోను ఏం చేశాడు తెలుసా? ప్రేమించి తనకు నచ్చినట్టు బ్రతకడానికి ఇష్టపడి సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఎడగిపోయింది బాధ్యత. తండ్రుల బాధ్యతలు మర్చిపోతుంది, కుటుంబాన్ని మర్చిపోతుంది, పిల్లలు మర్చిపోతున్నారు. ఈ రోజున ఎంతోమంది కుటుంబాల్లో ఉండి వాళ్ళకి ఎంతమంది పిల్లలు పెళ్లిళ్ళు వయసుకు వచ్చినప్పటికీ కూడా పాపాన్ని మానలేకపోతున్నారండి. నేను ఆ మధ్య అటు ఆ ఊరు కావుల్లో మీటింగ్లకు పోయి వస్తా ఉన్నాను. ఆ ఊరు దగ్గర పొలంపాడు అవతల రకరకాలుగా రోడ్ల మీద నుంచొని తెలిసిన వాళ్ళు పాపంలో సిగ్గు కలిగింది, చూసి అవమానం అనిపించింది. పిల్లలు ఏం నేర్చుకుంటారు వాళ్ళు చూసి? నువ్వే నీ కుటుంబంలో ఒక తిరుగుబోతుగా, ఒక మాట వినని స్వభావంగా, లెక్కలేని అనుభూతులు ఉంటే నీ పిల్లలు అది ఏం నేర్చుకుంటారు కదా? కొత్తది ఏం నేర్చుకోరుగా. ఓకే, మా నాన్న ఎప్పుడు తాగొచ్చి గొడవ చేస్తాడు, మా అమ్మ ఎప్పుడు అడుగుతుంది, ఎప్పుడు కొడుతుంది, ఎప్పుడు ఎట్లాగే ఉంటుంది, ఎప్పుడు బూతులు పెడుతుంది, ఎప్పుడు సినిమాలు వస్తుంది, ఇంతే కదా మా అమ్మ ఉండేది, ఇంతే కదా అని పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఒక ప్రాంతంలో ఏం జరిగిందో చెప్పనా? ఒక తల్లి భర్త చనిపోతే ఆమెకు ఒక్కగానొక కుమార్తె, ఆ కుమార్తెను పెంచుకుంటా ఉంది. ప్రతిరోజు వ్యభిచారానికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని తన బిడ్డను పెంచుతూ ఉన్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఆ పాపను వేసి మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంది కనబల్లా. ఆ రోజు అంతా ఉదయం లేచి అన్ని తిరుగుతుంది, మా మమ్మీ వచ్చిందా, మా మమ్మీ వచ్చిందని. ఆ బిడ్డ లేచి చూస్తే
ఒక వ్యభిచారపు కొంపల నుంచి వాళ్ళ అమ్మ వస్తున్నారు. అది చూసిన వెంటనే ఆ బిడ్డ ఏమైపోయిందో తెలుసా, వాళ్ళ అమ్మని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయిందా, బాగుపడిందా, చదువుకుందా, మంచి కరెక్ట్ జాబ్, ఉన్నతమైన జాబ్ కొట్టిందా అంటే మా అమ్మ వ్యభిచారం చేసింది. అది 18 సంవత్సరాల వయసు నుండి వ్యభిచారం చేయడం మొదలుపెట్టిందంట తన కుమార్తె. 18 సంవత్సరాల వయసు. ఎటుపోతుంది ఈ కుటుంబాలు, బాధ్యత లేని కుటుంబాలు అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, బాధ్యత కలిగిన తండ్రిగా, తల్లిగా, పిల్లలుగా మనందరము మార్చకూడదు గాక. నోవాహు గురించి ఏం రాయబడిందో తెలుసా? నోవాహు తన కుటుంబాన్ని జల ప్రళయములో కాపాడుకున్నాడు. బాధ్యత కలిగిన తండ్రి స్వభావం. ప్రజలందరూ జల ప్రళయంలో కొట్టుకోబోయారు, కానీ ఆ మహానుభావుడు నా కుటుంబాన్ని కాపాడుకోవాలయ్యా అని ప్రాధాన్యపడి, కుటుంబం కొరకు ప్రయాసపడి కుటుంబాన్నైనా కాపాడుకున్నాడు. దయచేసి దేవుని బిడ్డలారా, వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. నీ బాధ్యత తీసుకొని పిల్లల మీద, నీ కుటుంబం మీద ఒక బాధ్యత వ్యవహరించు. భార్య, భర్త, వాళ్ళ తర్వాత పిల్లలు, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరి బాధ్యతని తీసుకొని కుటుంబాన్ని నడిపించే కుటుంబాలుగా మారిపోవాలి. కొన్ని కుటుంబాల్లో పిల్లలు బాధ్యత తీసుకొని కుటుంబాన్ని నడిపిస్తే ఎంత ఆనందంగా ఉంటాయి, ఎంత సంతోషంగా ఉంటారు. కారణం ఏంటో చెప్పినా, నా బిడ్డ బాధ్యత తీసుకున్నాడు అని తల్లిదండ్రులు పిల్లలకు అప్పగించుకుంటారు. అప్పుడు ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు. అందుకే బాధ్యత కలిగిన తండ్రులుగా మనం మారుదుగాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్తామా? హల్లెలూయా. బాధ్యత కలిగిన తండ్రి. బాధ్యత లేని వారిగా ఉండకూడదు, ఎవ్వరు ఉండకూడదు. సోమరులుగా ఎవ్వరు ఉండక కష్టపడాలి. ఈ రోజున పరిస్థితులను బట్టి ఎంతసేపటికి ఎక్కడి నుంచి వస్తుందా, ఎవరిని మోసం చేద్దామా, ఎలా సంపాదన, ఇదే పిచ్చి తప్ప కష్టపడదమే. ₹1 సంపాదించుకొని నా బిడ్డలకు పెట్టుకుందాం అనే ఆలోచన చచ్చిపోయింది మనుషుల్లో. ఎలా ఉచితంగా సంపాదించాలి అనే దాని మీద పడిపోయారు ప్రజలు. ప్రియులారా, నీ కష్టపడిన సంపాదన నీ బిడ్డని ప్రయోజనకరంగా ఖచ్చితంగా మారుస్తుందని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకటి, శరీర సంబంధమైన తండ్రి గురించి చెప్పాను. ఆత్మ సంబంధమైన తండ్రి జాలి కలిగిన దేవుడు. శరీర సంబంధమైన తండ్రికి ఉండే లక్షణం బాధ్యత. మన తండ్రి గురించి, యేసయ్య గురించి మరొక మాట చెప్తాను. ఆ తర్వాత శరీర సంబంధమైన తండ్రి గురించి క్లుప్తంగా చెప్పేసి నేను ముగించేస్తాను. క్లుప్తంగా చెప్తాను. చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. త్వరగా చదవండి బిడ్డలారా. శిక్షా ఫలము పొందుటకై తండ్రిని శిక్షింపని కుమారుడు ఎవరు? శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందని ఎడలా బుద్ధిలు లేని వారి కుమారులు కాదు. మరియు శరీర సంబంధమైన తండ్రులు శిక్ష అర్హులై ఉన్నారు. చాలు. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ తండ్రికి ఉండే స్వభావం ఏంటి అంటే క్రమపరిచే తండ్రి. మన యేసయ్య ఎవరు చెప్పండి అందరూ? క్రమపరిచే, గట్టిగా చెప్పండి, క్రమపరిచే తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసయ్యకున్న స్వభావం ఏంటయ్యా, యేసయ్యకున్న లక్షణం ఏంటయ్యా అంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే శిక్షిస్తాడట, అంటే క్రమపరుస్తాడు. ఈ కథలో జరగండి. క్రమపరుస్తాడు. తండ్రికి ఉన్న గుణం ఏంటి అంటే వెనక్కేసుకోడు. చేసే తప్పులన్నీ వెనక్కేసుకొని రాడు. పిల్లల మీద ఒక కథని చూపించి క్రమపరుస్తూ బుద్ధి చెప్తూ ఉంటాడు. దేని కొరకు అంటే వీళ్ళు బాగుపడాలి. పాస్టర్ గారు, వీడికి లెక్క లేకుండా పోతుంది మందిరంలో, ఇంటి దగ్గర లెక్క లేకుండా ఉంటున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో వీడికి అర్థం కావట్లేదు అని క్రమపరుస్తాడట దేవుడు. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే క్రమపరచనివ్వకుండా
కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరేం పేరు? దుర్జుల, ఏం పేరు చదవండి అండి ఒకసారి అది. దుర్జీలు, దుర్బీలు, దుర్బీజులు. ఓకే, రైట్. ఇప్పుడు ఆ మాటకి మరొక బైబిల్ కోణంలో ఏం రాయబడిందంటే వీరు అక్రమ సంతానం కలిగిన వారు అని రాయబడింది. అంటే మాట వినని వ్యక్తులు ఎవరైతే అక్రమ సంబంధులు. ఆ మాటకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మాట వినని పిల్లలు, నీ పిల్లలు నీ మాటకి ఖచ్చితంగా లోబడాలి. అది దేవుడిచ్చిన శాసనం. అది లోబడని పిల్లలకి నువ్వు ఖచ్చితంగా బెత్తలు వాడాలి. దేవుడిచ్చిన బాధ్యత అదే. సామెతల గ్రంథంలో ఖచ్చితంగా నీ పిల్లల్ని బెత్యాన్ని తగిలించాలి. వాళ్ళకి దేని కొరకు? వారు క్రమపరచబడడానికి, వారు సరైన మార్గంలో రావడానికి. ఈ రోజున బెత్యం వాడాలంటే అమ్మో, ఇప్పుడు పిల్లలు ఎట్టున్నారు చెప్పనా? నేను చచ్చిపోతా, నేను ఉరేసుకుంటా, నేను ముందు చెప్తా, ఏమంటానికి లేదు ఇప్పుడు పిల్లల్ని. ఎందుకంటే బెదిరించడం ఎక్కువైపోయింది పిల్లలు. సరే నువ్వు తిరిగి వెళ్ళారా బాబు, నాకెందుకు ఇంకా సావడం ఎందుకులే, గదిలేనుడుగా గదిలేదనగా ఉండి ఇంట్లో ఇంక మనం ఏం చేసేదామని. అంటే పిల్లల స్వభావాలు ఏమైపోయినాయి తెలుసా? వాళ్ళని సరైన పెంపకంలో పెంచకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ సహవాసాలు చెడు సహవాసాలు అయిపోయి ఆ సహవాసాల ద్వారా వాళ్ళు ఏమైపోతున్నారంటే క్రమశిక్షణ లేని పిల్లలుగా మారిపోతున్నారు. ఒక దైవజనుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆడపిల్లలు ఉంటున్న ఇళ్లలోకి ఏ మగ పిల్లవాడిని రానివ్వద్దు. ఒక దైవజనుడిగా నా బాధ్యత పూర్వకంగా నేను చెప్తున్నాను. ఆడపిల్లలు ఉంటున్న ఇళ్లలో నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ చుట్టాలైనా, నీ వరస అయినా సరే పొరపాటున మగ పిల్లల్ని ఇంటికి రానివ్వవద్దు. పిల్లలు పాడైపోతారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. చూడండి 31 వచనం, లూకా సువార్త 15వ అధ్యాయం 31 వచనం చదువున్నాను ఒకసారి. చదవండి. 15:31. అందుకతడు, కుమారుడా, నువ్వు ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికేను, తప్పిపోయి దొరికినని అతనితో. అయ్యా, ఎందుకు బాధపడతావు నాయనా? ఎందుకు అడిగావు? అడగకుండా ఎలా ఉంటాడే? చిన్నోడు వాడు గాలోడు ఇంటి ఉన్న డబ్బంతా తీసుకోపోయి ఇష్టానుసారంగా వాడు బతికొస్తే వాడు తిరిగి వచ్చాడని చెప్పేసి వాడికి పెద్ద విందు చేసావు. ఇంట్లో నేను కనిపెట్టుకుని మా నాన్న మా పొలాలు ఎన్ని నేను కనిపెట్టుకుని నీ చుట్టూ తిరుగుతుంటే నీ బుద్ధంతా వాడి మీద తిరుగుతా ఉంది. అవసరం లేదు, నువ్వు ఎంత తండ్రి నేనేం అనుకోలేదు, నేను వెళ్ళిపోగా. అప్పుడు తండ్రి అంటాడు, రే ఆయన అట్టుంటే అట్రా, వాడు నీ తమ్ముడు రా, తగ్గిపోయాడు రా, వచ్చారా, అయినా నువ్వు నా దగ్గర ఉన్నావురా, ఇక నీకు కొరత ఏంటి? ఎన్ని నీవే కదంటరా, నా మీద రాస్తేనే రాయి. ఇప్పుడు ఏమైపోయారు పిల్లలు? నా మీద రాస్తేనే రాయి. ఒక రాయిపోతే ఇక నీకే కదా వచ్చేది. అబ్బే అక్కడ కుదరదు, నీ బుద్ధి వంకర బుద్ధి, నాకు తెలియదేంటి, నువ్వు రాత్తువా రాయివో, అందుకని ఇప్పుడే రాయి. ఈయన అంటాడు, రే బాబు ఎన్ని నీయే కదరా, ఎందుకంటే బాధపడతావు? నాయన అట్టుండకూడదు, నువ్వు పెద్దోడురా, నా తర్వాత నువ్వేరా, తమ్ముడు నువ్వే చూసుకోవాలరా, నీలో ఇంత ఇలాంటి స్వభావాలు ఉంటే ఎక్కడా బాబు, ఇలా ఉండకూడదురా నువ్వు అని తండ్రి తన పెద్ద కుమారుని సరిచేసి క్రమపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు ఏం చెయ్యాలంట? తల్లిదండ్రులు క్రమపరచాలి. ఏం మాట్లాడుతున్నారా? ఏంటా పూజలంటే ఎన్ని గంటలకు వచ్చేది? బడి ఎన్ని గంటలకు వదిలిపెట్టారు? ఎన్ని గంటలకు వచ్చావు అంటే సర్వ మంచి బెత్తం తీసుకొని సరిస్తే అప్పుడు ఏమాలా ఒళ్ళు పొలగరించాల. అరే లుయ్యా, అప్పుడు లైన్లో పడతారు పిల్లలు. నాయనా తిరిగి వచ్చి బాగా ఆడుకొని వచ్చి పోయి ఆ పొట్టు దగ్గర పోయి 1 గంట బోండాలు తినరాపో, ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ బోండాలు సమోసా తినరాపో. ఇంకా పంపిస్తా ఉంటే వాడు ఇంకా అలాగే ఇంకా బోండాలు గ్యారులు దీని చుట్టూ తిరగడం చెప్పాడు. హల్లెలూయా, చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా.
ఇక వాడు లేచినప్పటి నుంచి ఆ టైంకి వచ్చి ఏరా 6 గంటలకు ఏం చేస్తున్నావు? అనద్దు నువ్వు నేను బొండాలు పంపించాగా, సరే ఇంటి దాకా ఎందుకు, నేను అక్కడే బొండాల షాప్ దగ్గర కూర్చొని వచ్చాను అన్నాడు. సరేలే అన్నాడు. అంటే ఏమైపోయింది, పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ మేనరికాలు లేకపోతే వాళ్ళ ఆలోచన గ్రహించి వెంటనే వాళ్ళ తల మీద కూర్చొని పెత్తనం చేయడానికి మొదలు పెడతారు పిల్లలు. అందుకే పిల్లల్ని పిల్లలుగానే చూడండి. ప్రైజ్ ది లార్డ్. పిల్లల్ని ఎలా చూడాలో అలాగే చూడండి, గౌరవించండి, మాదిరిగా ఉండండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, క్రమపరచండి. ఏది ఏమైనా దేవుని కొరకు ఉపయోగపడే పిల్లలుగా వాళ్ళు మార్చబడుదురు కాక. స్తోత్రం చెప్తామా ఒకసారి గట్టిగా? సామెతల గ్రంథంలో రాయబడింది, ప్రేమించే తండ్రి తన బిడ్డలను ఖచ్చితంగా శిక్షిస్తాడు. నువ్వు ప్రేమించట్లేదంటే దాన్ని నిరాశ అంటే చెప్పనా, వాడు మానాన వాడిని వదిలేసావంటే ఓకే, నువ్వు వాడిని వదిలేసావు, నువ్వు ప్రేమించట్లా. నీదంతా దొంగ ప్రేమ. దొంగ ప్రేమని ఎప్పుడు తెలిసిందంటే వాడిగా వదిలేసినప్పుడు అర్థమైపోయింది. బుద్ధి చెప్పట్లేదు అంటే వాడు పాపం చేస్తాడని తెలిసినా మనం హెచ్చరించట్లేదు, వాడు సినిమాలు చూస్తున్నా పర్వాలేదులే కానీ అప్పుడప్పుడు నేను కూడా చూస్తున్నా వాడు పెట్టిస్తే అని కాంప్రమైజ్ అయిపోతున్నాం అంటే ఇది దొంగ ప్రేమ. ఇది కన్నాకండిగా నేను చెప్పగలను. మందిరంలో పిల్లరా, తండ్రులు ఖచ్చితంగా ప్రేమించే తండ్రి అయితే తన బిడ్డ పాడైపోవడం తండ్రి ఇష్టపడడు. అలా హెచ్చరించేటప్పుడు తల్లులు దయచేసి అడ్డుపడమాకండి. రండి తగిలిరండి అన్న ఆయా వాడిని ఒక జ్ఞానం లేదా తల్లుల మీద పడుతుంది, పాపం అంతా వాడి మీద చూపెడతాం అని చెప్పేసి వాడు ఎత్తుకోకపోతే మాయా మన బంగారు అంటాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత వాడు నీ దగ్గర డ్యాన్స్ చేస్తాడు, ఆ తర్వాత నాన్న దగ్గర డ్యాన్స్ చేస్తాడు, చెప్తాడు దగ్గర డ్యాన్స్ చేస్తా ఉంటాడు. వాడు ఏమైనా పాడి అప్పుడు ఏమన్నా అప్పుడు ఒక టైటిల్ పెట్టాల, బిడ్డను పాడు చేసిన తల్లి. ఇప్పుడు యూట్యూబ్లో అయితే తల్లిళ్ళు సావగొడుతున్నారు. హల్లెలూయా. బిడ్డ పతనానికి కారణమైన ముప్పాల ఒక తల్లిని రాయాలి. మన తల్లిని అక్కడ. హల్లెలూయా. దయచేసి నీ బిడ్డల్ని శిక్షించు, ప్రేమించు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ నీ బిడ్డ ఎదుగుదలలో కనబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయం 11వ వచనం రాయబడిందంటే, తండ్రి శిక్ష ప్రేమపూర్వకమైనదిగా ఉండాలి. తండ్రి ఎలా శిక్షించాలట? ప్రేమతో శిక్షించాలి, ప్రేమతో గద్దించాలి, ప్రేమతో హెచ్చరించాలి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 ఆ 11వ వచనం 12వ వచనం ఎవరైపడిందంటే, తండ్రి ఎలాగో బిడ్డలు ఎందు నడుచుకున్నాడో అలాగే పిల్లలు కూడా తండ్రిని చూసే నడుచుకోవాలి. అది తెలియాలి పిల్లలకి. నా తండ్రికి ఈ అడుగుతానే వెళ్తున్నాడు, నా తండ్రి ఉపదేశాలు వెళ్తున్నాడు, నా తండ్రి వాక్యానికి లోబడిపోతున్నాడు, నా తండ్రి విధంగా నడుస్తున్నాడు, నేను కూడా ఇలాగే నడవాలని పిల్లలు కూడా తెలియాలి. పిల్లలకి నువ్వు ఎలా నడుస్తున్నావో పిల్లలకి తెలియాలి. నువ్వు లోబడుతున్నావా లేదా అన్నది పిల్లలకి తెలియాలి. నువ్వు దేవునికి విధేయుడు కాదో అది పిల్లలకి తెలియాలి. క్రమపరిచయము తండ్రికి ఉండాలి. స్తోత్రం. అందుకే యేసయ్య పలు సందర్భాలకు తగినట్లుగా శిక్షించడం ప్రారంభించాడు. ఒక్కొక్కరిని కొరడ తీసుకుని బాధితే పోయారు, ఎటువంటి పారిపోయాడు. మొత్తాన్ని తగులుకున్నాడు. ఒక్కసారిగా కొరడ తీసుకొని వచ్చి ఒకరిని పడుతుంటే ఎటువంటి పరిగెట్టారు, చాలా ఎదురైపోయారు. మళ్ళా వాళ్ళందరినీ పిలిచి మళ్ళా వాళ్ళని ప్రేమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. అయ్యా మరి కొరడంతో ఎందుకు కొట్టేవయ్యా? ఈ మందిరానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సినిమాలకు వస్తుంది. ఈ మందిరానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సీరియల్ పోతుంది. ఈ మందిరానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? కూతురు మాట్లాడుతున్నారు. ఈ మందిరానికి వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు. ఇది మందిరం కదా, వాళ్ళకి తెలియదు కదా, అందుకే కొట్టారు. అయ్యో మరి పోతున్నారు, చనిపోయారే. మళ్ళా హత్తుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళ గాయాన్ని కట్టాడట దేవుడు. అది ప్రేమపూర్వకమైన శిక్ష. స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా.
క్రైస్తలో ఒకరిని పడితే వాళ్ళ తండ్రి మంచానికి వేసి కొడితే మంచం కోడి తగిలినాడు. వేస్తే తిప్పి తిప్పి పూచక్కర తిప్పినాడు తిప్పాడు. ఒక్కొక్కసారి తండ్రుల కోపం మూర్ఖంగా ఉంటుంది. ఒక తల్లి ట్రైన్లో ప్రయాణం చేస్తా వెళ్తుంది, జరిగిన వాస్తవం. ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉంది, ఏదో అక్కడి నుంచి ఏదో మొత్తానికి సంచలనం ఏదో తీసుకున్నాడట వాడు. చాలా కొడతాను రా నేను నాకు వాడికి ఆ వాడికి ముందు నన్ను చంపేది నేనే తత్తాను ఆనందం దూపేసి ఆనందం దూపేసాడు. వాళ్ళమ్మ ఇంకా కింద పడిన ఆయన పోయి బాబు ఎంత ఏడితే పిల్లడు ఏడతాడు. ఈ ట్రైన్ ఆడపోయి ఆగింది. అది 3 రోజులకు 4 రోజులు తెలియడు తర్వాత సముద్రంలో ఏడవో కొట్టుకుంటూ తప్ప నది ఏడో తేలేడు. 3 రోజులు తేలేడు తేలేడు అనుకుంటున్నా. ఎందుకు తేలేడు? నువ్వు నన్ను చెప్పాడు లేదు నేనే కడతానని పోయాడు. మరి వీళ్ళకి అడ్డించి వచ్చిందిరా అని ఆ వంశాన్ని దాని ఏదో టెస్టులు చేస్తాడు. ఇది కట్ట వచ్చిందిరా ఇది ఈ మ్యారేజెస్ అని చూస్తే వాళ్ళ అమ్మ కూడా చిన్నప్పుడు ఇలా తెగించిందంట. ఇలాగే తెగించింది. అందుకని మా అమ్మ కూడా ఇదే పొద్దుగా నాకు కూడా అదే వచ్చింది. చూడండి మన స్వభావాలు మన పిల్లలు ఎక్కడ నేర్చుకుంటున్నారు. ఎడకపోయింది రక్తం పారాడుతూ ఉంటుంది. అందుకని రక్తాన్ని కొద్ది జాగ్రత్త చేయండి. హల్లెలూయా చెప్పరే గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రమశిక్షణలో మన బిడ్డలు మనం పెంచుదుము గాక. క్రమశిక్షణలో మన బిడ్డలు మనం పెంచుదుము గాక. క్రమశిక్షణలో మన బిడ్డలు మనం పెంచుదుము గాక. 4వ తండ్రి శరీర సంబంధమైన తండ్రి గురించి చెప్తారు. 1 పరలోక సంబంధమైన తండ్రి ఏం చేస్తాడట? జాలి చూపిస్తాడు. శరీర సంబంధమైన తండ్రి బాధ్యత కలిగి ఉంటాడు. మరలా పరలోక తండ్రి ఏం చేస్తాడు? క్రమపరిచి మనల్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు అయిపోయి నడిపిస్తాడు. ఇప్పుడు శరీర సంబంధమైన తండ్రి ఏం చేస్తాడో క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి గట్టిగా అదేది అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి బైబిల్లో ఒక మాట రాయబడింది. అదేంటంటే క్రీస్తు అడుగు జాడలలో మాదిరిగా నడవడం. క్రీస్తు అడుగు జాడలలో మాదిరిగా నడవడం. పేతురు రాసిన పత్రికలో మనకు ఆ మాటలు కనబడతాయి. అంటే మాదిరిగా మనం ఎందుకు ఉండాలి? మాదిరిగా మనం ఎందుకు జీవించాలి? తండ్రి కుటుంబానికి ఎందుకు మాదిరిగా ఉండాలి అంటే తండ్రిని బట్టే కుటుంబం ఎలా నడిపించబడాలో పిల్లలు భార్య వీళ్ళందరూ తండ్రి మీద ఆధారపడి ఉంటారని తండ్రికి అర్థం అవ్వాలి. పిల్లలు తండ్రి భార్య వీళ్ళందరూ నా మీద ఆధారపడి ఉన్నారు, వీళ్ళకి నేను ఎలా ముందుకెళ్ళాలి? అందుకే తండ్రి వేసే ప్రతి అడుగు చాలా మాదిరిగా వేయాలి. అడుగు ఎలా నడుస్తున్నాడు తండ్రి, ఎలా మాట్లాడుతున్నాడు, ఏం తింటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, అతని జీవితం ఎంత పరిశుద్ధంగా ఉందా లేదా, ప్రవర్తన ఎలా ఉంది, అతని జీవన శైలి ఎలా ఉంది, అతని విధానం ఎలా ఉంది, అతని మాటలు ఎలా ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఖచ్చితంగా గ్రహిస్తారు. అందుకని పిల్లలకి తండ్రి మాదిరిగా నడిపించబడును గాక. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మాదిరిగా మనం ఖచ్చితంగా బ్రతకాలి. మాదిరికరమైన అనుభవాలలో మనం జీవించాలి. మాదిరికరమైన నడవడిక మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. మాదిరి లేకపోతే, మాదిరిగా మనం జీవించకపోతే మన పిల్లలు ఖచ్చితంగా పాడైపోతారు. మన పిల్లలు ఖచ్చితంగా పతనాస్థితిలో పడిపోతారు. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఒక మాదిరిగా ఉండాలి. నీ కుటుంబాన్ని నడిపించడానికి నువ్వు పని చేస్తుందే, కష్టపడుతుందే, ఆ కష్టం నీ పిల్లలు చూడాలి. నా బిడ్డలు మా నాన్న ఎంత కష్టపడుతున్నారా, మా కొరకు ఎంత కష్టపడుతున్నారా, మా కొరకు ఎంత కష్టపడుతున్నారా అనే ఆ మనసు వారికి కలిగించాలి. అంటే అది చూడాలి, వాళ్ళు గ్రహించాలి. నేను ఎవరు పని చేసుకుని వస్తా శుభ్రంగా ఇంట్లో కూర్చొని తినండి అని చెప్పుకోకూడదు. వాళ్ళకి అప్పుడు అర్థం కాదు. నాన్న కష్టం, తల్లి కష్టం వాళ్ళకి అర్థం కాదు.
తండ్రి తినే ఆ పచ్చడి మెతుకులు తింటున్నప్పుడు పిల్లలు కూడా దాన్ని చూస్తుంటే, అయ్యో నా బిడ్డలు ఎంత పచ్చడి మెతుకులు తింటున్నాడు మా నాన్న, ఆ ఈ పచ్చడి మెతుకులు తింటూ మమ్మల్ని పోషిస్తున్నాడే అని తండ్రి మీద ప్రేమ పెరగడమే కాదు, బాధ్యతలు కలుగుతాయి. మాదిరిగా బ్రతకడం, వెచ్చలవిడితనం తగ్గిపోయింది. వెచ్చలవిడితనం తగ్గిపోయింది. ఏది పడితే తినడం, ఏది పడితే అది కొనుక్కోవడం, ఏది పడితే నాకు ఇది కావాలంటే అదే కావాలా తెచ్చేదాకా ఇక అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, పస్తులు ఉండడం, వేధించడం, ఇదంతా ఎప్పుడు మారాలంటే తండ్రి ఖచ్చితంగా మాదిరిగా ఉన్నప్పుడే ఇదన్నీ కలుగుతాయి. మాదిరిగా లేకపోతే పిల్లలు నేర్చుకోలేరు. నేను మంచి సాక్ష్యాలు చెప్పగలను. మా ఊరిలో మన తల్లులు ప్రారంభంలో వాళ్ళు తినక కష్టపడి మండు టన్నులో ఎండిపోయి వాళ్ళకు తడిచి పచ్చదనాలు తిని, కారం గుడ్డు కారాలు తిని లేక ఎంతో నరకం అనుభవించారు, కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అన్నం లేకుండా అలాగే వెళ్ళి మండు టన్నులో ప్రయాసంలో పని చేసి నా బిడ్డలు పడుకోవాలా, నా బిడ్డలు కష్టపడాలా, నా బిడ్డలు ఈ కష్టం వాళ్ళకి రాకూడదని ఎన్నో కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, తిండి లేకుండా బతికారు. వాళ్ళ సాక్ష్యాలు జరగకపోతే ఇప్పుడు అలాంటి తల్లులు, అలాంటి తండ్రులు ఈ రోజుల్లో ఉన్నారా అంటే, ఈ రోజుల్లో రోజులు మారి కొన్ని స్వభావాలు మారు. ఇప్పుడు అదే స్వాభావికలో ఉన్న ఆ తల్లులను, ఆ తండ్రులను, ఆ పిల్లలు ఎలా వారిని గౌరవించవాళ్ళు తెలుసా? ఎంత ఆనందంగా గౌరవించేవాళ్ళు. అయ్యో నా తండ్రి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు పాస్టర్ గారు, నా తల్లి ఎంత కష్టపడిందో నాకు తెలుసు పాస్టర్ గారు, మా అమ్మ తింటానికి లేక ఎంత నరకం అనిపించిందో నాకు తెలుసు పాస్టర్ గారు, వాళ్ళు ఎంత నాకు మాదిరిగా బతికుందో నాకు తెలుసు పాస్టర్ గారు. ఈ రోజున అయ్యా మంచి కూర తెచ్చుకో తిందామంటే, అబ్బాయి రోజు అంటే మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోడు. ఎందుకు? రే ఏంట్రా ఇది, ఇక రోజు అదేనంటరా, ఏదో ఒక రోజు తెచ్చుకో శుభ్రం తిన్నాం, మంచిగా సంతోషం తినరా అంటే ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు, అవును నేను ఒకప్పుడు ఎట్లా అవుతున్నాను, అదే స్థితిలో నా బిడ్డలు కూడా మళ్ళీ నేను అలా నడిపించుకోవాలన్న ఆ ఆలోచన ధోరణి పడిపోయి, మన బిడ్డలకు అలాంటి ధోరణి పడాలా. ఆమేన్. మన పిల్లలకు ఆ నడవడిక రావాలా, మన కుటుంబానికి ఆ నడవడిక అడుగుచాడ పిల్లలకి తెలియాలి. సంఘానికి పెద్దలుగా ఉంటున్న వ్యక్తి ఎవరంటే సేవకుడు, ఒక తండ్రిగా ఉన్న స్థానం. ఇప్పుడు ఈ తండ్రిగా ఉన్నటువంటి సేవకుని బట్టి సంఘం ఏమైపోవాలంటే, ఖచ్చితంగా సంఘము తండ్రిని చూసి నడిపించబడుతూ ఉంటుంది కనుక సేవకుడు కూడా సంఘానికి మాదిరిగా నడవాలి. గొర్రెలు వెనక చక్కగా రావాలంటే కాపురి ఎలా వెళ్తా ఉండాలా? కాపురి అక్కడెక్కడ కూర్చొని బోండాల దగ్గర కూర్చొని టీలు తాగుతా, తాగిపోయారు నేను పోతాయ్యే అవి కూడా మేము కూడా కూర్చుంటాను అయ్యని చక్క కూర్చున్నాం. నేను ఒకసారి ఇట్లా బండి వేసుకొని పోతున్నాను, ఆ చెట్టు దగ్గర ఆయన కూర్చొని మంచి శుభ్రంగా ఆనందం అంటున్నాడు. ఆ చెట్టు కింద కూర్చొని మధ్యాహ్నం, ఆ గొర్రెలను కూర్చొని మంచిగా మధ్యాహ్నం ఆయన ఆనందంగా ఉంది. అవి కూడా అక్కడ కూర్చొని శుభ్రంగా విశ్రాంతి తీసుకుంటే ఏం సాగుతాను, ఏముంది మా ఊరు మంచిగా తింటున్నాను, మేము కూడా విశ్రాంతిగా ఉన్నాం. మరలా ఆయన ఎండలో బాటలు తగ్గించుకొని కర్రబొట్టుకొని పోతుంటే ఆ ఎండలో కర్రబొట్టుకొని కూర్చున్నాడు. ఆ ఎన్ని ఎండలు మేస్తా ఉన్నాయి. ఎందుకు? మా మాదిరి మా నాయకుడు లేకపోతే నాకు మాదిరి ఉంటున్న ఎండలో అరిచిపోతున్నారు రా బాబు. ఆయన ఎండలో ఉంటే మేము ఎండకుండా నీళ్ళ చలిగాసుకుని అమ్మో చల్లగా అమ్మో ఎండ తగ్గుతుంది అనుకుంటే అట్టా? సంఘానికి మాదిరిగా ఉండాలి, మేము సావుకుడి మాదిరిగా ఉండాలని విశ్వాసులు కూడా సావుకుడి మాదిరిగా మారిపోవాలా. అప్పుడే 14 పత్రికల సంఘానికి పౌలు రాశాడు. దేని కొరకు? పౌలు ఎలా మాదిరిగా ఉన్నాడో పౌలుకి తగినట్లుగా విశ్వాసం మాదిరిగా బ్రతకడం నేర్చుకున్నాడు ఆ రోజుల్లో. అందుకే సార్వత్రిక సంఘంగా సిద్ధపడాలంటే 14 పత్రికలు ఎంతో ప్రాముఖ్యమైనవి. అన్ని పత్రికలు ఎలా రాసావు, ఇన్ని సంఘాలు ఎలా సిద్ధపరిచావంటే, నేను బ్రతికేనయ్యా, నాకు సంఘం ఎలా ఉండాలంటే అంత మాదిరిగా బ్రతికేనయ్యా. ఎంత లోబడిపోతున్నారు చూడండి. నేను వాక్యం చెప్తా ఉంటానా, వాళ్ళు కూడా వాక్యం వింటా ఉంటారు, బాగా ఆసక్తిగా గ్రహిస్తారు. నేను ఏం చెప్తాను ఈ వారంలో, ఈ మాట చెప్పానా, అది ఖచ్చితంగా వాళ్ళలో ఉందో లేదో అది పరీక్షించుకొని సరి చేసుకొని, అయ్యా ఇక నేను ఎప్పుడు తప్పు చేయనయ్యా, ఇక నేను జాగ్రత్తగా ఉంటాను, మళ్ళా తప్పును రిపీట్ చేయను. ఇక ప్రతి వారం అదే రిపీట్ అవుతుంది, ప్రతి వారం అదే రిపీట్ అంటే నువ్వు ఎప్పుడు మారుతావు?
నువ్వు ఎప్పుడు మారేది? కనీసం చూసాను నేర్చుకోవాలి కదా, సేవకులను చూసి నేర్చుకోవాలి కదా, సేవకుల ప్రయాసాలను చూసి నేర్చుకోవాలి కదా. ఏది నీ వంతులో కష్టపడుతుంది? మాదిరిగా బ్రతకడానికి సంఘము ఖచ్చితంగా సిద్ధపరచబడును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 16 వచ్చిన ఒకసారి చదవండి. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన, చూడండి, విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున, నేను మాదిరిగా ఉన్నాను. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనికరపరచునట్లు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగింపు మాటలుగా చెప్పి ముగించేస్తాను బిడ్డారా. విశ్వసించుకోవారి కలిగే కిరీటం, బహుమానం, ఆ బహుమానాన్ని పొందడానికి నేను సంఘంలో మాదిరిగా ఉంటున్నాను, నన్ను బట్టి సంఘము కూడా మాదిరిగా బ్రతకాలి అన్నది పౌలు గారి సిద్ధాంతం. సంఘం ఖచ్చితంగా మాదిరిగా జీవించాలి. సంఘము సేవకుడు ఎలా తపన పడుతున్నాడో, సంఘం ఎలా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాడో, ఆ ఆశకి మీ ఆశ కూడా తోడవ్వాలి. ఖచ్చితంగా మాదిరిగా జీవించడానికి కష్టపడాలి సంఘం. అప్పుడే సంఘము సార్వత్రిక సంఘముగా మారిపోతుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అన్ని జనులకు సంఘము ఖచ్చితంగా ఒక మాదిరిగా కనబడాలి. అన్ని జనులు నిన్ను చూసి నేర్చుకోవాలి. అయ్యో, వీళ్ళు నిజంగా విశ్వాసులుగా బతుకుతున్నారు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ఖచ్చితంగా విశ్వాసులు, వీళ్ళు నిజంగా యేసు ప్రభువుని నమ్మారు, వీళ్ళ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు. ఏ సాంప్రదాయాలు వచ్చినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు వీళ్ళు కూడా మనలాగా చెందారు, వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. ఇది ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తున్నారు. వీళ్ళు నిజంగా దేవుని ఆరాధించే భక్తులు అని వాళ్ళకి అర్థం అవ్వాలి. నిజంగా వాళ్ళకి మాదిరిగా ఉండడం అంటే అదే కదా. నీ మాదిరి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. మనం వాళ్ళతో పాటు ఎక్కిభవిస్తామంటే ఈయన చర్చి కింద ప్రయోజనం ఉండలే, మనతో పాటు అన్ని కలిసిమెలిసి ఉంటాయి కదా అన్న ఆ మనసు వాళ్ళలో పడితే ఇక వాళ్ళు చర్చి కిందకి వస్తారు. ఇక వాళ్ళు చర్చికి వచ్చిన లాభం ఏముంటుంది? నేను చూసి వాళ్ళు చాలా మంది నేర్చుకుంటారు కదా, నన్ను చూసి చాలా మంది గమనిస్తూ ఉంటారు కదా. నా అడుగుతాను, నేను ఎవరితో ఎలా ఉంటున్నాను, ముప్పాలో ఎలా పోతున్నాను, ఎలా వస్తున్నాను, నేను ఎక్కడ ఏం మాట్లాడుతున్నాను, ఎక్కడ ఏం తింటున్నాను, అదంతా ఊరు గమనిస్తారు కదా. ఇది గమనిస్తున్నప్పుడు నేను ఎలా జీవిస్తున్నానో నాకు అర్థమవుతున్నప్పుడు నా ప్రవర్తన సరిగా రాకపోతే అంటే ఆయన ఏదో వాక్యం చెప్తాడే కానీ ఆయన తిరిగిపోతారా, తాగుపోతారా బాబు, ఎచ్చడవిడిగా జీవిస్తా ఉంటారా, అంటే ఆయన ఏమంటారు మనవాడే లోక సంబంధం అంటా ఉంటాడు అన్న మనసు వాళ్ళని బట్టి వాళ్ళు చర్చకు వచ్చిన ఏం ప్రయోజనం ఉంటుంది? రావాలని ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఫస్ట్ కదా మీరు ఏదో చర్చకు వెళ్తారు, మేము బయట ఉంటాం, మీకు మాకు అంతే తేడా, కానీ ఇద్దరు ఒకటే బయట. ఇద్దరు కలిసి ఒకే దగ్గర కూర్చుంటాం, ఒకే దగ్గర తాగుతూ ఉంటాం, ఒకే కూతురు, ఒకే వ్యవహారం, ఒకే సీరియల్, ఒకే సినిమా. అందరం బయటికి అలా మీరు ఎలాగా బయట రచ్చ రంగులు కొట్టుకుని డ్యాన్సులు వేస్తూ ఉంటారు, మేము కూడా అలాగే వేస్తూ ఉంటాం. ఇంకంతే కదా. ఇంకేమైనా ఇంక వ్యత్యాసం ఏమైనా వ్యత్యాసం కనబడుతుంటే అయ్యా మీరేంటి అసలు దేనికి రావట్లేదు, ఏం చెప్తలేదు, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నారేంటి, ఏది ఎప్పుడు తెల్ల బట్టలు కట్టుకుంటారేంటి, లేకపోతే ప్రార్థన అంటే ఇంత నిశ్చయగా పోతున్నారు, అసలు ప్రార్థన ఉంది, ఆ భయంకరమైన పనులు ఉన్నాయన్నా, డబ్బులు ఇస్తామని అబ్బా మాకు ఈరోజు ప్రార్థన ఖచ్చితంగా మేము వెళ్ళాల్సి ఉందని ఇంత నిక్కచ్చుగా భక్తి చేస్తున్నారేంటి, అబ్బో నేను చాలా మందిని చూశాను కానీ మీరు చాలా కొత్తగా ఉన్నారు, సపరేట్గా ఉన్నారు అనే పేరు మారు మ్రోగిపోవాలి ఈ ప్రాంతంలో. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు యోహాను గారని చనిపోయారు, గొప్ప దైవజనులు, ఆయన చనిపోయారు. ఆయన చెప్తా ఉంటాడు ప్రసంగంలో, ఒక ఆయన వాళ్ళ భార్య చెప్పిందట, వచ్చేటప్పుడు మంచి కుందేలు పిల్లని అయ్యాని, సరే మంచి కుందేలు పిల్లని చేద్దామని వెళ్ళాడంట కొట్టగొట్టుకొని. వెళ్తే మనోళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పని చూసుకొని వస్తారా? కూరగాయలు పోయాడు, కూరగాయలు చూసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతారా? మధ్యలో వెళ్ళే పనులు అంటే కదా తన్నులకి. అయితే వెళ్ళాడు, ఆ పొట్ట తీసుకున్నాడు, కుందేలు కొన్నాడు, వచ్చాడు. అక్కడ ఒక అరుగు ఉంది, అరుగు దగ్గర కూర్చున్నాడు, కాసేపు మాట్లాడాడు, వాళ్ళందరూ మాట్లాడుకున్నాడు. అక్కడికి మా ఇంటి పని పిల్లలు తెచ్చాడు, తెల్లగా బలి మురిసిపోతాయి ఆ పని పిల్లలు. అవి తీసుకుని వచ్చారు, భలే ఉండేది పని పిల్లలు కూడా అని కాసేపు వాళ్ళు నవ్వుకున్నారు అని చెప్పి.
ఈ బుట్ట తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. నువ్వు కోరినట్టు మా ఆయన కుందేలు పిల్లలు తెచ్చి చూసుకున్నాడు. కుందేలు పిల్లలు చూస్తే అక్కడ కుందేలు లేకుండా తల్లి పిల్లలు. ఏమంటే నేను చెప్పింది ఏంటి, నువ్వు తెచ్చింది అన్నాడు. ఇప్పుడే ఇదేంటి అప్పుడే అక్కడ మారిపోయాడు. అమ్మాయి వాడు ఏదో తప్పు మళ్ళీ వస్తున్నాకని మళ్ళా కుందేలు తీసుకుని వచ్చాడు. రే ఇక్కడ బాధ పెట్టిపోయిందిరా, నా కుందేలు నాకి అని చెప్పి పందెలు ఇచ్చాడు. మళ్ళీ మార్చుకున్నాడు. మళ్ళీ వచ్చేప్పుడు అప్పుడే వస్తే బాగుండేమా, మళ్ళీ కాసేపు కూర్చొని ముచ్చటేసాడు. మళ్ళా మారిపోయింది. ఇది 2 సార్లు జరిగింది. ఈ కోపం వచ్చి అంటాడు, ఉంటే కుందేలుగానే ఉండు, లేకపోతే పందిగానే ఉండు, నీకు దండం పెడతా, కాబట్టి ఇక్కడ మార్మాకన్నాడు. ఆ దెబ్బకు మైండ్ పోయింది, ఆయన వాటికే పోయాడు. అంటే ఉంటే కుందేలుగానే ఉండాలంట, లేకపోతే ఇక ఉండు, నువ్వు కాసేపు ఆడకపోతే కుందేలు అవుతున్నావు, ఏడుకొస్తున్నావు, పంది అవుతున్నావు, అసలు నువ్వు మారుతున్నావు నేను మారుతున్నావు నాకు అర్థం కావట్లేదని ఆ తల్లి పిచ్చి పెట్టింది. ఆ మాటకి ఇక ఏదైనా ఒకటి ఉండడానికి ఇష్టపడతాను. అట్లాగే ఉంటే ఏదైనా ఒక రకంగా పరిశుద్ధంగానే బతుకు, దేవుని ఆశ్రయిస్తావు. అటు ఇటు ఉండి భక్తిని నాశనం చేసుకోవడం, దేవుని పేరు చెప్పుకొని దేవుని నామానికి అవమానకరంగా బతకడం. ప్రభు నీ కొరకు బతుకుతానయ్యా, చచ్చిపోయిన నీ కొరకు చచ్చిపోతా, అలా త్యాగంతో చచ్చిపో. నీ కొరకు వేవేల దూత సైన్యములతో ఆయన నీకు వచ్చి నిన్ను కనపరుస్తాడు. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందుకని కొరాగా భక్తి చేయమని, మాదిరిగా భక్తి చేయి, మాదిరిగా ఉండడానికి భక్తి చేయి, మాదిరిగా జీవించడానికి భక్తి చేయి. నిన్ను చూసి నేను నేర్చుకోవాలి, నన్ను చూసి నువ్వు నేర్చుకుంటావు. అమ్మో ఫాస్ట్గా ఇలా ఉంటే నేను సమయానికి రావాలంటే మన విశ్వాసంగా రాలేమో, ఒకవేళ నేను ఖచ్చితంగా వచ్చి కూర్చోకపోతే మీరు రాలేదని సమయానికి మీకంటే ముందుకు వచ్చి కూర్చునేందుకు మీరు తొందరగా రావాలి. ఆ పాస్టర్ గారు చదవతా ఉంటాడు, మనమే కొంచెం పాస్టర్ గారిని చూసి మాదిరిగా రావాలని మీరు నాకు మాదిరి చెప్తారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వాక్యం ఏం రాయబడిందంటే, తండ్రి చేసే పని, మాదిరిగా ఉండే పని ఏంటంటే మనం ఎల్లవేళలా ప్రార్థనలు తీవ్రత కలిగి ఉండాలి. అడగండి నేను మీకు ఇస్తాను. తండ్రికి ఉండే గుణం ఏంటంటే మాదిరి అంటే, ఆ మాదిరి ఎలా కనపరచదు తెలుసా? తీవ్రత, ప్రార్థనలో తీవ్రత కనపడాలి, భక్తిలో తీవ్రత లేకుండా భక్తి చేయము. అది ఈ కడవరి దినంలో వ్యర్థం, తేలిపోతుంది. భక్తి తీవ్రంగా భక్తి చేయి. దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఏం చేయాలి దేవుని కొరకు. ఒక ఆయన జగన్ గెలవలేదని కుటుంబంతో పాటు చచ్చిపోవడానికి వెళ్ళాడు. మరి ఎందుకు చచ్చిపోతారంటే, అరే మా అభిమాన నాయకుడు గెలవాల, ఏదో ఫ్రాడ్ జరిగింది, మొత్తం నేర్పియాలంటాడు. ఇప్పుడు దేశమంతా అయిపోయింది కానీ దాన్ని ఎవరు వదిలేసే, రాష్ట్రం ఇంక వదిలి నీదేదో కొట్టంటే మనం జగన్ గెలవలేదు నేను చచ్చిపోతా అని చెప్పేసి సావడానికి సిద్ధమైపోయి మంచిగా ఒక ఫేస్బుక్లో నేను జగన్ గెలవలేదు చచ్చిపోతానని మళ్ళా చచ్చిపోయి కూడా సావక మళ్ళీ ఒక వీడియో పెట్టి ఊరేసుకొని చచ్చిపోయి చూసారో చూడలేదు. దాన్ని అభిమాన నాయకుడు జగన్ గెలవలేదని చచ్చిపోయిన టైం. దేనికి మాదిరిగా బతకాలా? రేపు ఏదైనా ఇంకో నాయకుడు బతకలేదు, వారి పిల్లలు కూడా చావడానికే ఇది తెచ్చింది అదా. అందుకేగా నీ పిల్లలు ఏమైపోతారు, నీ కుటుంబం ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నీ భార్య ఏంటి, ఎవరి కాలంలో ఉన్నావు, నీ భార్య సంగతి ఏంటి, నీ పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నీ భార్య నువ్వు పోతివి, వాళ్ళ సంగతి ఏంటి? బాధ్యత లేని తండ్రులు, మాదిరిగా లేని తండ్రులు అయిపోయారు. దయచేసి దైవజనుడిగా నా మనవి, మాదిరిగా మనం బ్రతుకుతాము కాక. ఆమేన్. మాదిరికరమైన నడవడిక మనకి చాలా అవసరం. దావిద మాదిరిగా లేకపోవడం వల్లే కదా తన పిల్లలు పాపంలో పడిపోయింది. ఒకవేళ దావిదగా మాదిరిగా ఉండి, అయ్యో నా పిల్లలు ఎదిగారు, పెళ్ళిళ్ళై వయసుకు వచ్చారు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా అని ఒకవేళ దావిద జాగ్రత్తగా ఉంటే తన పిల్లలు పాపంలో పడిపోయే వల్ల, తన పిల్లలు పాడైపోయే వల్ల అస్సలు కానీ బాధ్యత మాదిరి ఎన్ని లేకపోవడం వల్ల. దయచేసి మాదిరిగా ఉండడానికి తండ్రులుగా కుటుంబంగా మనందరము కట్టబడి మందిరంలో స్థిరపరచబడుతుము కాక. ఈ మాటలు మన హృదయాల్లో ప్రభు ఫలభరితముగా స్థిరపరిచి మన ఆధ్యాత్మికమైన నడవడికని ప్రభు అంతము వరకు కొనసాగించును కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.
ఎవరు అటు ఇటు బయటికి వెళ్ళొద్దు. ఒక 5 నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే మనకి తండ్రి. ఉపదేశాలు వేరు, కానీ తండ్రులు మాత్రం ఒక్కడే. తండ్రి మాత్రం ఒక్కడే. పిల్లరా, నిత్యులకు తండ్రి ఆయన. మన కుటుంబాన్ని ఆశీర్వదించే తండ్రి ఆయన. ఆ తండ్రి ఏం చేస్తాడు? ఆయన గుణాలు ఏంటి? శరీర సంబంధమైన తండ్రికి ఉండవలసిన బాధ్యతలు ఏంటి? మన యేసయ్యకు ఉన్న బాధ్యతలు నేను క్రమపరచాలని, నీ మీద జాలి చూపించాలని బాధ్యత కలిగిన అనుభవం. కానీ శరీర సంబంధమైన తండ్రుడికి దేవుడు బాధ్యతలు ఇచ్చాడు, మాదిరిగా ఉండడం నేర్పించాడు. అలా లేకపోవడం వల్లే కుటుంబాలు పాడైపోతున్నాయి. నీ కుటుంబ పతనం స్థితులకి దిగజారిపోవడానికి కారణం, నీ పిల్లలు పాడైపోవడానికి కారణం నువ్వు మాదిరిగా లేకపోవడం వల్ల. అక్క, అన్న, కుటుంబంలో బాధ్యత తీసుకుంటున్న నీవు నీ పిల్లలకి ఎలా ఉంటున్నావు? మాదిరిగా ఉంటున్నావా? పిల్లలు దయచేసి అందరూ కలుగుయండి. ఎవరు బయటికి